ఎవ్రీబడి, వర్క్ పవర్ ఎనర్జీ మీద కంప్లీట్గా క్లాసెస్ విన్నారా లేదా? సో కొలిషన్స్ క్లాస్ కూడా మనం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాము. ఈరోజు పీవైక్యూ సెషన్ ఎస్పెషల్లీ ఫర్ జేఈ. సో జేఈ పీవైక్యూ సెషన్స్, ఎంసెట్ పీవైక్యూ సెషన్స్ రెండు సెపరేట్గా జరుగుతాయి. బికాస్ ద వే క్వశ్చన్స్ ఆర్ ఆస్డ్ కొంచెం మోడల్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. బట్ నా సజెషన్ ఏంటి అంటే ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు జేఈ పీవైక్యూ కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. బికాస్ నేను రిపీటెడ్గా చెప్తూనే ఉన్నాను, 2023లో ఫిజిక్స్ క్వశ్చన్స్ చాలా వరకు జేఈ పీవైక్యూలో వచ్చిన క్వశ్చన్స్ని నంబర్స్ మార్చి ఇచ్చేశారు. అలాంటి క్వశ్చన్స్ 2023లో వచ్చాయి కాబట్టి ఎంసెట్ టఫ్నెస్ పెరుగుతోంది కాబట్టి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి అంటే జేఈ పీవైక్యూ కూడా చేసేయండి. కంటెంట్ ఏదైనా ఒకటే, ఫార్ములా ఎక్కడైనా ఒకటే. సో ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు జేఈ పీవైక్యూ వినొచ్చా? ఎస్, ఆబ్వియస్లీ వినొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు జేఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం నేను కంటిన్యూస్గా పీవైక్యూ సెషన్స్ ప్రతి టాపిక్లో నుంచి కవర్ చేస్తానమ్మా. లాస్ట్ 5 years అంటే 2023 నుంచి తీసుకుంటే 5 yearsలో ఉన్న మొత్తం అన్ని పీవైక్యూలు మనం కంప్లీట్ చేద్దాం. వన్ బై వన్. కంగారు ఏం లేదు, టెన్షన్ పడకండి, స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. ఇంకా 3 నెలల్లో ఉంది, ఇంకా 4 నెలల్లో ఉంది అని అందరూ ఊదరగొట్టేస్తూ ఉంటారు. చిల్, రిలాక్స్, మైండ్ని ఫోకస్ చెయ్యండి. ఇంకా 3 months ఉంది, ఇంకా 4 months ఉంది కాదు, ఇంకా 4 months టైం ఉంది. 4 months టైం ఇస్ అ లార్జ్ టైం. మనం ఉపయోగించుకోవాలే కానీ 4 months, మంత్కి 30 days వేసుకున్నా కూడా 30 daysలో ప్రతిరోజు 16 hours క్యాలిక్యులేట్ చేసుకున్నా చూసుకోండి ఎన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ మీ చేతిలో ఉన్నాయి. సో జస్ట్ చిల్, రిలాక్స్ అవ్వండి, మైండ్ని ఫోకస్ చేయండి. నాకు ఇంకా 4 months టైం ఉంది, నేను అద్భుతాలు సాధించగలను అని ఫోకస్ చేయండి. ట్రస్ట్ మీ, ఐ విల్ నాట్ స్టాప్, ఐ విల్ కంటిన్యూ జేఈ ఇన్ వేదాంతు తెలుగు ఛానల్ ఫర్ ఫిజిక్స్. సో కంప్లీట్గా జేఈకి ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు న్యాయం చేస్తాను. యూ కెన్ కంప్లీట్లీ ట్రస్ట్ మీ. అండ్ ఇంకా టైం వేస్ట్ చేయొద్దు. జేఈ పీవైక్యూ కొలిషన్స్కి సెపరేట్గా చేస్తాను. బికాస్ జేఈకి కొలిషన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. అండ్ జేఈ వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను నేను కొలిషన్స్కి సంబంధించి. ఇంకొంచెం వేరే లెవెల్కి వెళ్దాము. సో వెయిట్ ఫర్ కొలిషన్స్ నెక్స్ట్ కమింగ్ అప్ పీవైక్యూ సెషన్. బట్ ఇప్పుడు ఈ రోజు క్లాస్లో ఏం చేస్తున్నాము అంటే వర్క్, పవర్, ఎనర్జీ. దీంట్లో మనము పీవైక్యూ సెషన్స్ చేస్తాం. అంటే వర్క్, ఎనర్జీ, పవర్, వర్క్ ఎనర్జీ థీరం, వీటన్నిటి మీద చేద్దాము. ఈరోజు పవర్ ప్రాబ్లమ్స్ మీరు చూడండి. యాక్చువల్గా జేఈలో పవర్కి సంబంధించి కొంచెం తక్కువగానే ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా అని వదిలిపెట్టేస్తే మనం రాసే సెషన్లోనే పవర్ రావచ్చు. కాకపోతే నేను ఇంతకుముందు పవర్కి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ సెషన్ చేశాను, చూసారా లేదా? చాలా తక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్సే స్టాండర్డ్ మోడల్స్ ఉంటాయి. పవర్లో నుంచి ఆల్మోస్ట్ ఎక్స్పెక్టబుల్ మోడల్సే ఉంటాయి. సో ఆ క్లాస్లో మీరు పవర్ ప్రాబ్లమ్స్ చేశారా? మీరు చూస్తారు సేమ్ మోడల్స్ పీవైక్యూస్లో ఉంటాయి. మీరు ఎన్ని పీవైక్యూస్ అయినా తీసుకోండి, పవర్లో సేమ్ మోడల్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా నేను పవర్ మీద ఏదైతే ప్రాబ్లం ప్రాక్టీస్ సెషన్ చేశానో, నేను కొత్తగా స్టార్ట్ చేసిన సాల్వ్ విత్ మీ సెషన్స్ మిస్ అవ్వద్దు. ప్రాబ్లమ్స్ నాతో పాటు చేయండి. అట్లీస్ట్ మీరు చేస్తూ నాతో పాటు చేయడం వల్ల 2 advantages. ఒకటి, మీరు ఖచ్చితంగా ఈ క్లాస్ అయ్యేంత వరకు కూర్చుని ఇందులో చెప్పిన ఒక మినిమం 20 questions అయినా మీరు ప్రాక్టీస్ చేస్తారు. సో ఆ టాపిక్ మీద ప్రాబ్లం ప్రాక్టీస్ అయిపోతుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రాబ్లం రాకపోతే వెంటనే మీరు సొల్యూషన్ కూడా విని అర్థం చేసుకుని చేసేయచ్చు. సో బుక్కుల్లో వెతుక్కుని, ఇంటర్నెట్లో వెతుక్కుని అవసరం లేదు, ఇక్కడే మీకు సొల్యూషన్ కూడా వచ్చేస్తుంది. సో టైం సేవ్ అవుతుంది. బట్ ఎస్, ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్, దాట్స్ ఇట్. వేరే దారి లేదు. 100 కొద్ది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. అలా చేస్తున్నప్పుడు రిపీటెడ్ మోడల్స్ వస్తాయి. సో రిపీటెడ్ మోడల్స్ని రిపీటెడ్గా చేస్తే ఏమవుతుంది? మన బ్రెయిన్కి కాదు, మన హ్యాండ్కి అలవాటు అయిపోతుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారంటే మీ బ్రెయిన్కి కాదు, మీ చేతికి అలవాటు చేసేయండి. సో ఎంత చేతికి అలవాటు అయిపోతుందంటే బ్రెయిన్ పని చేసినా చేయకపోయినా చెయ్యి రాసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంత ప్రాక్టీస్ ఇవ్వండి. ఎనీవేస్, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ఫస్ట్ ప్రాబ్లం. ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా అటెన్షన్ ఉండాలి.
బట్ ఎస్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోవడం అనేది ద బెస్ట్ మెథడ్. బికాస్ మీరు గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటే వాటన్నిటినీ మ్యాపింగ్ చేసుకుంటూ ఓకే ఈ టర్మ్స్ అన్ని కలుపుకుంటూ ఏ ఫార్ములా వాడచ్చు, ఏది అడిగారు, నేను ఏమి ఇచ్చారు, సో ఇలాంటి మ్యాపింగ్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఎప్పుడు గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. అలాగే క్వశ్చన్ని కొంచెం జాగ్రత్తగా కూడా చదవాలి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ఫస్ట్ వన్. నేను 2022 సెషన్ చేస్తున్నాను. 2022లో మొత్తం అన్ని సెషన్స్లో వర్క్ పవర్ ఎనర్జీ రిలేటెడ్ మొత్తం అన్ని క్వశ్చన్స్ ఇవాళ ఫినిష్ అయిపోతాయి. ఇఫ్ మొమెంటమ్ ఆఫ్ అ బాడీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై రెండు వేరు increased by 20%, then its kinetic energy increases by. సో దీనిలో క్వశ్చన్ అసలు ఏమి అడిగారు అంటే కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్ బై అంటే డెల్టా కే బై కే ఇంటూ 100 ఇజ్ ఈక్వల్ టు ఎంత, బికాజ్ ఆప్షన్స్ పర్సంటేజ్లో ఉన్నాయి అంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ అడిగారు. డెల్టా కే బై కే అడగాలి. మనకి ఏమి ఇచ్చారు, మొమెంటంలో ఇంక్రీజ్ ఇచ్చారు. అంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ దేని మీద బేస్ అయి ఉంది, ఈ ప్రాబ్లమ్ ఈజ్ బేస్డ్ ఆన్ relation between kinetic energy and momentum. రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం మీద హై ప్రాబబిలిటీ ఉంటుందమ్మా క్వశ్చన్స్ రావడానికి. సో వీలైనంత వరకు ఈ మోడల్ మీద ప్రాక్టీస్ చేయండి. వీటి రెండింటికి రిలేషన్ ఏంటి, K is equal to P² by 2m. ఇది చూడగానే చాలా మంది ఏం చేస్తారు చెప్పనా, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారు చెప్పనా, 40%కి టెంప్ట్ అయిపోతారు. ఎలాగో చెప్తాను చూడండి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మెథడ్లో K is proportional to P² కాబట్టి డెల్టా K by K into 100 is equal to, గుర్తుందా ఎక్స్పోనెంట్లో ఏది ఉందో అది మల్టిప్లై అవుతుంది. 2 into delta P by P into 100. ఈ delta P by P 100 is nothing but 20%. ఆన్సర్ 40% అయిపోయింది. No way, it is wrong. First of all, delta P by P into 100 is 20% కాదు. సెకండ్ థింగ్, ఈ మెథడ్ ఎప్పుడు అప్లై చేయాలి, ఇలా ఎక్స్పోనెంట్ మల్టిప్లై అవుతుంది పర్సంటేజ్ చేంజ్లో. ఈ మెథడ్ ఎప్పుడు అప్లై చేయాలి తెలుసా, ఎప్పుడైతే పర్సంటేజ్ చేంజ్ అనేది లెస్ దాన్ 5% ఉంటుందో. మోర్ దాన్ 5% ఉంటే ఇది అసలు అప్లై చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెల్టా P by P into 100 is nothing but 20%. బికాస్ క్వశ్చన్లో ఏమిచ్చారు, ఒక్కసారి మీరు గివెన్ ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా చూసుకుంటే గనక మొమెంటం ఇంక్రీజ్డ్ బై 20%. మొమెంటం ఇంక్రీజ్డ్ బై 20% అంటే ఇనీషియల్ మొమెంటంని P అనుకుంటే ఫైనల్ మొమెంటమ్ P' అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు P' ఇజ్ ఈక్వల్ టు P ప్లస్ 20% ఆఫ్ P. ఇది మనకి ఇచ్చింది ఇన్ఫర్మేషన్. P ప్లస్ 20% ఆఫ్ P ఇదమ్మా గివెన్ ఇన్ఫర్మేషన్. డెల్టా P by P into 100 ఇజ్ ఈక్వల్ టు 20% కాదు. మొమెంటం ఉన్నదానికంటే 20% పెంచారు. సో మొమెంటం ఉన్నదానికంటే 20% పెరిగింది కాబట్టి P ప్లస్ 20% ఎలా రాసుకుంటాము, 20/100 ఇంటూ P. సో ఇది 1/5. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 6P/5. P డాష్ ఎంత వచ్చింది, 6P/5. ఇంక ఇక్కడ నుంచి మీ ఇష్టం. దేర్ ఆర్ లాంగ్ మెథడ్, షార్ట్ మెథడ్. ఒక మెథడ్ ఏంటి అంటే మీరు K1 K2 ఫైండ్ అవుట్ చేసి అప్పుడు మనకి యాక్చువల్గా అడిగింది ఏంటి ఇది కదా, దీనినే మనం ఎలా రాయొచ్చు, K2 మైనస్ K1 బై K1 ఇంటూ 100 అని రాయొచ్చు కదా. ఎంత, సో K1 K2 సెపరేట్గా ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. లేదు ఇంకొక షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే దీని ప్లేస్లో నేను ఏం రాయొచ్చు, P2² బై, బికాస్ K ఈజ్ ఈక్వల్ టు P² బై 2m. అవునా, K2 ప్లేస్లో P2² బై 2m మైనస్ P1² by 2m by P1² by 2m into 100 వేస్తే ఇది షార్ట్ కట్ మెథడ్. ఎలాగో 2mలు క్యాన్సిల్ అయిపోతాయి. సో P2² మైనస్ P1² by P1² into 100. ఇక్కడ నుంచి ఇవి P2 P1లు అనుకున్నాం కదా, ఇది P2 ఇది P1 అనుకోండి. ఓకే, ఇది P2 ఇది P1 అనుకున్నాం కదా. సో P2 ప్లేస్లో P1 రాసేస్తాము, ఖేల్ ఖతం దుకాన్ బంద్. చాలా ఈజీగా షార్ట్ కట్లో అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే P2² మైనస్ P1² బై P1² ఇంటూ 100. ఓకే, సో P2² ప్లేస్లో 6P1/5 హోల్ స్క్వేర్ రాద్దాం. 6/5 P1² మైనస్ P1² by P1² into 100. సో మనకి ఇదేమొచ్చింది
36/25 p1 స్క్వేర్లు మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. -1 is into 100 into 100 is equal to మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఒక్కసారి నేను ఇది ఎరేస్ చేసేస్తాను, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఆన్సర్ ఎంత వస్తుందమ్మా? క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే దిస్ ఈజ్ అ రాంగ్ ఆన్సర్, యాక్చువల్లీ దిస్ ఈజ్ రాంగ్ మెథడ్ అనమాట. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఆన్సర్ 44% వస్తుంది. ఆన్సర్ పర్సంటేజ్లో కావాలి. సో ఆన్సర్ 44%. మనలాంటి వాళ్ళని టెంప్ట్ చేయడానికే 40% కూడా పెడతారు, బట్ మనం టెంప్ట్ అయ్యే రకం కాదు. హమ్ పిగిలేంగే నై, హమ్ సఖ్త్ హై. నెక్స్ట్ ఏ బాల్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇది షార్ట్ కట్ మెథడ్ అమ్మ. దీనికి లాంగ్ మెథడ్ కూడా ఉంటుంది. లాంగ్ మెథడ్ ఏంటి అంటే, నాకు ఇది తెలియట్లేదు, ఇలా తెలియలేదు, ఏం పర్లేదు, ఇంకొకలా కూడా చేయొచ్చు. ఆర్ ఇంకొక మెథడ్ ఏంటి అంటే, K1 K2 ఫైండ్ అవుట్ చేయండి. K1 K2 ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? K1/K2 is equal to P1/P2 whole square. సో P1/P2 whole square కదా. సో P1/P2 అంటే P1/P2 ప్లేస్లో 6P1/5 రాసుకుంటారు. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో K1/K2 is equal to హోల్ స్క్వేర్ కదా, మర్చిపోయాం, హోల్ స్క్వేర్ ఉంటుంది. సో 25/36. సో K2 ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అంటే K1 into 36/25. K2 ప్లేస్లో K1 into 36/25. సో మళ్ళీ మీనింగ్ అదే, సేమ్, ఏ రాయైనా ఒకటే. సో కాబట్టి ఇది షార్ట్ కట్ మెథడ్. ఇదైనా చేయొచ్చు, ఇది కూడా ఒక మెథడ్, ఏం ప్రాబ్లం లేదు. సో మీరు ఈ మెథడ్లో చేసినా ఈ మెథడ్లో చేసినా పర్లేదు. ఇప్పుడు K2 ఇన్ టర్మ్స్ ఆఫ్ K1 వచ్చింది కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటారు, సేమ్ ఆన్సర్ వస్తుంది. సో 2 methods, ఎనీ మెథడ్ యూ వాంట్ యూ కెన్ సెలెక్ట్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాల్ ఈస్ ప్రొజెక్టెడ్ విత్ అ కైనెటిక్ ఎనర్జీ E, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ, అంతే కదా. E అనేది ఏంటి? ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees టు ద హారిజాంటల్. ఈ పదం చూడగానే మనకి మైండ్లోకి ప్రొజెక్టైల్ మోషన్ రావాలి. సో ప్రొజెక్టైల్ మోషన్లో బాల్ ఇలా విసిరారు. ఇలా విసిరినప్పుడు ఎంత యాంగిల్తో? 60 degreesతో. ఆబ్వియస్గా అలా విసిరితే బాడీ ఇలా వెళ్తుంది. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దిస్ బాల్ అట్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఇట్స్ ఫ్లైట్ విల్ బీ. ఎప్పుడైతే ఒక బాడీని కొంత యాంగిల్తో విసిరారో వెంటనే మైండ్లోకి రావాలి ఇది ప్రొజెక్టైల్ మోషన్. సో ప్రొజెక్టైల్ మోషన్లో హైయెస్ట్ పాయింట్ ఏమవుతుంది? ప్రొజెక్టైల్ మోషన్లో హైయెస్ట్ పాయింట్ అంటే ఇది కదా, మాక్సిమం హైట్ దగ్గర కదా హైయెస్ట్ పాయింట్. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎంత? ఆబ్వియస్గా కైనెటిక్ ఎనర్జీ తెలియాలి అంటే మనకి వెలాసిటీ తెలియాలి, బికాస్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా 12mv². సో అట్ మాక్సిమం హైట్ ఇన్ ప్రొజెక్టైల్ మోషన్, అట్ మాక్సిమం హైట్ అనగానే మనకి ఏం తెలియాలి? మాక్సిమం హైట్ దగ్గర వర్టికల్ కాంపొనెంట్ ఉండదు. మాక్సిమం హైట్ దగ్గర ఉన్న ఏకైక వెలాసిటీ ఏంటి అంటే u cos θ. మాక్సిమం హైట్ దగ్గర ఉన్న ఏకైక వెలాసిటీ ఏంటమ్మా? u cos θ. ఓకే, సో మాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ ఏదైనా ఉంది అంటే అది కేవలం u cos θ మాత్రమే. నెక్స్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి? మనకి ప్రాబ్లంలో ఏమిచ్చారో అది కూడా రాసుకోవాలి కదా. గివెన్ బాడీ ప్రొజెక్టెడ్ విత్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ E. ఇనీషియల్ వెలాసిటీ ఎంత? u అనుకుంటే ఈని ఎలా రాసుకోవచ్చు? 12mu² అని రాసుకోవచ్చు కదా, బికాస్ ఇనీషియల్ వెలాసిటీ ఎప్పుడు u కదా. E is equal to 12mu². సరే, ఇప్పుడు మాక్సిమం హైట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీని ఈ డాష్ అనుకుందాము. ఈ డాష్ ఇస్ ఈక్వల్ టు 12m. మరి ఇక్కడున్న హైట్ ఏంటి? ఈ డాష్ దగ్గర ఉన్న హైట్ u cos θ హోల్ స్క్వేర్. అయిపోయింది ప్రాబ్లం. ఈ డాష్ ఇస్ ఈక్వల్ టు 12. మాస్ ఎంత? మాస్ ఓకే, మాస్ నాన్ ఇడ్ 12mu² cos స్క్వేర్ 60 degrees. చూడండి, 12mu² అంటే ఏంటి? 12mu² అంటే ఏంటి? E. సో ఈ డాష్ ఇస్ ఈక్వల్ టు E cos స్క్వేర్ 60 degrees ఎంతమ్మా? cos 60 is 1/4. సో దాట్స్ ఇట్. ఈ డాష్ ఇస్ ఈక్వల్ టు E/4 is the answer. ఈ డాష్ ఇస్ ఈక్వల్ టు E/4. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి, ఈజియెస్ట్ క్వశ్చన్, కాకపోతే మనకి కావాల్సిన ప్రీవియస్ నాలెడ్జ్ ఏం కావాలి అంటే ప్రొజెక్టైల్ మోషన్ గురించి తెలియాలి. ఇందుకే చాలామంది ఎక్కువగా ఇబ్బంది పడతారు. చాలామంది ఏం అడుగుతారంటే 100% సిలబస్ చదవాలా,
కొన్ని చాప్టర్స్ చదువుకుని ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చా? ఇప్పుడు చెప్పండి, మీరు వదిలేసిన చాప్టర్లో ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ ఉంది. సో ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ వదిలేయడం వల్ల వర్క్ పవర్ ఎనర్జీలో క్వశ్చన్ కూడా పోయింది. సో ఫిజిక్స్ విషయానికి వచ్చేటప్పటికి, మ్యాథ్స్ కెమిస్ట్రీలో డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఫిజిక్స్ విషయానికి వచ్చేటప్పటికి మీరు ఈ చాప్టర్ని వదిలేసి ఉన్న 30 చాప్టర్స్లో నేను ఒక 6-7 చాప్టర్స్ మాత్రమే చదువుకుని వెళ్తాను, లేదా ఒక టాప్ 10 చాప్టర్స్ మాత్రమే చదువుకుని వెళ్తాను అంటే వర్కౌట్ అయ్యేది కాదు. మ్యాక్సిమం పాసిబుల్ చాప్టర్స్, బికాస్ చెప్పాను కదా ఇంకా మనకి 4 months టైం ఉంది. ఏం వర్రీ అవ్వద్దు, రిలాక్స్డ్గా నేర్చుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఈ టైం ఏంటి అంటే మీరు పోరాడాల్సిన టైం. పోరాటం చేస్తూనే ఉండాలి. ఎక్కడ విసుగు అలసట ఫీల్ అవ్వద్దు. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ ఇంకొక 4 months పోరాడుతూనే ఉండండి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. రాలేదు నేర్చుకోండి అంతే. నేర్చుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది నేర్చుకోవడానికి. కంగారు పడద్దు, స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, కంటిన్యూస్గా నేర్చుకుంటూనే ఉండండి. ఓకే, సో ఇది ఒక ఈజీ మోడల్. కాకపోతే ఇది దేని మీద బేస్ అయిందమ్మా? ప్రొజెక్టైల్ మోషన్. సో దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే అన్ని చాప్టర్స్, హై వెయిటేజ్ చాప్టర్స్ కంప్లీట్గా నేర్చుకుందాము. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. స్ప్రింగ్ చూడంగానే వెంటనే మైండ్లోకి ఏం రావాలని చెప్పాను? స్ప్రింగ్, బ్లాక్ ఇలాంటివి వస్తే వర్క్ ఎనర్జీ థీరం గురించి ఆలోచించాలి. ఎస్, వర్క్ ఎనర్జీ థీరం కానీ, లేదు increase in potential energy is equal to decrease in kinetic energy, vice versa. Change in potential energy is equal to change in kinetic energy అని ఆలోచించవచ్చు, లేదా వర్క్ ఎనర్జీ థీరం. సో స్ప్రింగ్ మాస్ చూడగానే వెంటనే ఫిక్స్ అయిపోండి, ఇది వర్క్ ఎనర్జీ థీరం. లేదా చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ is equal to change in kinetic energy. A block of mass m as shown in figure moving with kinetic energy E, ఇనీషియల్గా కైనెటిక్ ఎనర్జీ ఈతో మూవ్ అవుతోంది. సో ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈ కంప్రెసెస్ ఎ స్ప్రింగ్ త్రూ అ డిస్టెన్స్ 25 centimeters. కంప్రెసెస్ ఎ స్ప్రింగ్ త్రూ అ డిస్టెన్స్ 25 centimeters అంటే ఇక్కడున్న బ్లాక్ ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి. స్ప్రింగ్ కంప్రెస్ అయిపోతుంది కదా, ఎంత డిస్టెన్స్ స్ప్రింగ్ కంప్రెస్ అయ్యింది దానినే కదా మనం ఎక్స్ అనుకుంటాము, కంప్రెషన్. సో మనకి ఏమి ఇచ్చారు గివెన్ ఇన్ఫర్మేషన్ అంటే, గివెన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 25 centimeters. సెంటీమీటర్స్ అనేది మార్చుకోవచ్చు, లేదంటే చూద్దాం, బట్ ఎప్పుడు సేఫ్ సైడ్ మార్చుకుని ఉంచుకోండి, మీటర్స్లో కన్వర్ట్ చేయండి. వెన్ ఇట్స్ స్పీడ్ ఈజ్ హాఫ్డ్. ఓకే, సో ఇక్కడ ఉన్నప్పుడు స్పీడ్ v అనుకుందాం, ఇనీషియల్గా స్పీడ్ v, కానీ బ్లాక్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్స్ డిస్టెన్స్ కంప్రెస్ అయ్యేటప్పటికి దాని వెలాసిటీ ఏమైంది? v/2 అయ్యింది. ద వాల్యూ ఆఫ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత? స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటే తెలుసు కదా, కే వాల్యూ ఎంత? అసలు స్ప్రింగ్ చూడగానే వెంటనే మైండ్లోకి రావాలి వర్క్ డన్ ఇన్ స్ప్రింగ్. సో వర్క్ డన్ ఇన్ స్ప్రింగ్ ఎలా స్టోర్ అయ్యింది అంటే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. స్ప్రింగ్ ఎప్పుడు చూసినా కూడా వర్క్ ఎనర్జీ థీరం ఫిక్స్ అయిపోయింది, వర్క్ ఎనర్జీ థీరం ఫిక్స్ అయిపోండి. సో అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థీరం వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. వర్క్ డన్ ఎవరు చేశారు? స్ప్రింగ్. స్ప్రింగ్ లో వర్క్ డన్ ఫార్ములా ఏంటి? -12kx² ఇస్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ½ m. ఫైనల్ వెలాసిటీ ఎంత అయింది? v/2 హోల్ స్క్వేర్ మైనస్ ½ mv². బట్ గివెన్ ఏమిచ్చారు మనకి ఇందులో ఒకసారి చూస్తే గనక, గివెన్ ఇంకా ఏమిచ్చారు అంటే ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈ, ఇనీషియల్గా ఈ ఎనర్జీతో మూవ్ అవుతోంది, సో ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ½ mv² కదా, బికాస్ ఇనీషియల్ వెలాసిటీ నేను v అనుకున్నాను, ఎక్స్ డిస్టెన్స్ వచ్చాక అది v/2 అయ్యింది అని క్వశ్చన్లో ఇచ్చారు. సో దాన్నే మనం ప్రొసీడ్ చేస్తూ వెళ్దాం. సో -½ ఇప్పుడు మీరు ½ కామన్ తీసేస్తే ½ యాక్చువల్గా క్యాన్సిల్ అయిపోద్ది. -k x² ప్లేస్లో 25 × 10⁻² హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m కూడా కామన్ తీయచ్చు, m లాగానే ఉంది, m × v²/4 మైనస్ v². ఓకే, సో v²/4 మైనస్ v². ఓకే, ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ కావాలి మనకి. ఓకే, సో హాఫ్ని క్యాన్సిల్ చేయొద్దు, బికాజ్ ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ కావాలి మనకి. సో హాఫ్ని క్యాన్సిల్ చేయొద్దు, ఒక్కొక్కసారి ఆప్షన్ వైబ్స్ కూడా ఒక్క గ్లాన్స్ ఇవ్వాలి మనము.
సో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే కుదరదు, ఆన్సర్ ఈ టర్మ్స్లో ఉంది కాబట్టి ఈ టర్మ్స్లో ఉంచేద్దాం. ఉంచాలి అంటే ఈ ప్లేస్లో హాఫ్ ఎం వి స్క్వేర్ కదా, సో ఇది ఏమైంది చూడండి, హాఫ్ ఎం వి స్క్వేర్ బై 4 మైనస్ హాఫ్ ఎం వి స్క్వేర్. సో హాఫ్ ఎం వి స్క్వేర్ అంటే ఏంటి, ఈ. సో ఈ కామన్ తీసేస్తే ఇక్కడ ఎంత ఉంది, 1/4 మైనస్ 1. సో ఆన్సర్ ఎంత, -3/4e. ఇక్కడ ఎంత ఉంది, మైనస్ హాఫ్ కే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ అంటే 25 × 10⁻⁻2 హోల్ స్క్వేర్. ఓకే, సో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో కే వాల్యూ కావాలి, హాఫ్ నెగిటివ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. కే ఈజ్ ఈక్వల్ టు 3 × e బై 25 × 25 × 10⁻⁻4. ఓకే, 25 × 25 × 10⁻⁻4. ఇక్కడ 2 మర్చిపోయాను నేను. సో 2 మర్చిపోయాను. సో ఇది పైకి వెళ్ళింది అనుకోండి, ఈజీ క్యాన్సిలేషన్ ఎలా చేయాలి చెప్తున్నాను చూడండి. సో ఇప్పుడు మనం ఇవి ఇలాగే ఉంచండి, 3e బై 2 × 25 × 25 అలాగే ఉంచండి. ఈ 10⁻⁻4 పైకి వెళ్తే +4 అవుతుంది, అంటే ఇంటూ 100 × 100 రాయండి. 25 4 టైమ్స్, 25 4 టైమ్స్, 2 టైమ్స్. సో 24e ఈజ్ ద ఆన్సర్. స్ప్రింగ్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత, 24e. 24e ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అర్థమైందా? సో చాలా మంది అడుగుతూ ఉంటారు, ఈ 10⁻⁻4లో ఇలా ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి మేడం. సో ఈజీ సొల్యూషన్ ఎలా ఉంటుంది, కొంచెం లెక్కేసుకుంటే మనము 25 × 25 ఉంది కాబట్టి 100 × 100 రాసుకుంటే మ్యాథ్స్ అంతే, కొంచెం మ్యాథ్స్. నెక్స్ట్, యాజ్ పర్ గివెన్ ఫిగర్. ఓకే, ఇందులో ఫిగర్లో ఏం కనిపిస్తున్నాయి చూడండి, 2 బ్లాక్స్ ఉన్నాయి, 250 grams 250 grams. 2 blocks each of 250 grams are connected to a spring of spring constant k value. Spring constant అంటే ఏంటి మనకి, k value given. If both are given velocity v, రెండిటికి సేమ్ వెలాసిటీ ఇచ్చారు చూడండి. both are given velocity v in opposite directions. అంటే ఈ బాడీని ఈ డైరెక్షన్లో v వెలాసిటీతో గుంజితే, ఈ బాడీని ఈ డైరెక్షన్లో v వెలాసిటీతో లాగారు, సేమ్ వెలాసిటీ ఇలా లాగారు. దెన్ మాక్సిమం ఎలాంగేషన్ ఇన్ ద స్ప్రింగ్. ఆబ్వియస్గా దీన్ని ఇలా లాగినప్పుడు ఈ బ్లాక్ ఇక్కడ దాకా వచ్చింది, ఈ బ్లాక్ ఇక్కడ దాకా వచ్చింది, రైట్? ఈ బ్లాక్ ఇక్కడ దాకా వచ్చింది అంటే స్ప్రింగ్ రెండు వైపులా సమానంగా ఎక్స్పాండ్ అవుతుంది కదా. మాక్సిమం ఎలాంగేషన్ ఆఫ్ స్ప్రింగ్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనము, ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? చిన్న లాజిక్ అబ్జర్వ్ చేయండి, మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ 2 బ్లాకులు మూవ్ అయ్యాయి కానీ ఒకటే ఎక్స్ రావాలి అంటే ఆబ్వియస్గా ఈ బ్లాక్ x/2 డిస్టెన్స్ వెళ్తే ఈ బ్లాక్ x/2 డిస్టెన్స్ వెళ్తుంది. ఎందుకు హాఫ్ వేసాము అంటే వెలాసిటీ సేమ్, సమానమైన వెలాసిటీతో గుంజుతున్నాము. ఎక్స్ డిస్టెన్స్ స్ప్రింగ్ ఎక్స్పాండ్ అవ్వాలి, స్ప్రింగ్ లో టోటల్ గా ఎక్స్ రావాలి అంటే ఆబ్వియస్ గా ఇటు x/2 ఇటు x/2 డిస్టెన్స్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇస్ దిస్ పాయింట్ క్లియర్? ఇంకా అయిపోయింది, ఇంకేం లేదు. ఇక్కడ వెలాసిటీ ఇచ్చారు కాబట్టి అండ్ స్ప్రింగ్ మాస్ సిస్టమ్ చూడగానే మైండ్ లోకి ఏం రావాలని చెప్పాను, వర్క్ ఎనర్జీ థీరం. గుర్తుందా? స్ప్రింగ్ మాస్ సిస్టమ్ అనగానే మైండ్ లోకి ఏం రావాలని చెప్పాను, వర్క్ ఎనర్జీ థీరం మైండ్ లోకి రావాలి. సో వర్క్ ఎనర్జీ థీరం అప్లై చేయాలి అంటే వెలాసిటీ ఇచ్చారు కాబట్టి హ్యాపీగా వర్క్ డన్ బై స్ప్రింగ్ ఇజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. బట్ ఇనీషియల్ గా బ్లాక్స్ జీరోలో ఉన్నాయి కదా, ఇనీషియల్ గా బ్లాక్స్ జీరోలో ఉన్నాయి, అప్పుడు v వెలాసిటీకి వెళ్ళాయి. సో ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎనీవే 0. w ప్లేస్ లో ఏం రాసుకోవాలి, ½ kx² ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి, ఇక్కడ ఏం రాయాలి అంటే 2 టైమ్స్ ఆఫ్ ½ mv² రాయాలి. బికాస్ 2 బ్లాక్స్ ఉన్నాయి, దీనికి కలిపి x రాసేసాను కదా ఇక్కడ నేను, అంటే దీనికి కలిపి కైనెటిక్ ఎనర్జీ రాసేసుకోవచ్చు కదా. అర్థమైందా? సో అలా రాసామన్నమాట. సో హాఫ్ క్యాన్సిల్ అయిపోయింది. k వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, 2x² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మాస్ 250 గ్రామ్స్. సో 250 ఇంటూ 10⁻³ గ్రామ్స్ అనేది SI యూనిట్ కాదు. సో ఖచ్చితంగా మార్చుకోవాలి, బికాస్ ఇది SI యూనిట్లో ఉంది,
250 గ్రామ్స్ ఎస్ఐ యూనిట్ కాదు. సో మార్చుకోండి. ఇంటూ వి స్క్వేర్ని వి స్క్వేర్ లాగానే ఉంచాలి, బికాస్ ఏమి ఇవ్వలేదు మనకి, వీలోనే ఉంది ఇక్కడ. సో 2 ने 2 को मार दिया. एक्स स्क्वायर इज इक्वल टू 250 इंटू 10 पावर -3. సో 250 ఇంటూ 10 పవర్ -3, దీన్ని కొంచెం ఆలోచిస్తే 25 ఇంటూ 10 పవర్ -2 అయ్యింది. 25 ఇంటూ 10 పవర్ -2 అంటే 25/100 ఇంటూ వి స్క్వేర్. 25 1 టైమ్స్, ఇది 4 టైమ్స్. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు v/2. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. క్లియర్? సో ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్ప్రింగ్ మాస్ సిస్టమ్ కనిపించిందా, ఖచ్చితంగా వర్క్ ఎనర్జీ థీరం గురించి ఆలోచించాలి. అది ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకునే పాయింట్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాడీ ఆఫ్ మాస్ 8 kg అండ్ అనదర్ ఆఫ్ మాస్ 2 kg ఆర్ మూవింగ్ విత్ ఈక్వల్ కైనెటిక్ ఎనర్జీ. అసలు ఇది దీనికన్నా ఈజీ క్వశ్చన్ ఉంటుందా? ఇది ఒక ఎంసెట్ లెవెల్ క్వశ్చన్, జేఈలో వచ్చింది. చూసుకోండి మరి. సో గివెన్ ఇన్ఫర్మేషన్ రాసేయండి, చాలా సింపుల్ క్వశ్చన్. మీరు స్క్రీన్ పాజ్ చేసి నాకంటే ముందే చేసేయాలి. సో మాసెస్ ఏమి ఇచ్చారు? m1 ఇజ్ ఈక్వల్ టు 8 kg, నెక్స్ట్ m2 ఇజ్ ఈక్వల్ టు 2 kg. దే ఆర్ మూవింగ్ విత్ ఈక్వల్ కైనెటిక్ ఎనర్జీ. ఈక్వల్ కైనెటిక్ ఎనర్జీ అంటే k1 ఇజ్ ఈక్వల్ టు k2. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రేషియో ఆఫ్ మొమెంటా P1/P2 ఫైండ్ అవుట్ చేయాలి. చూసారా, రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం మీద ఇది ఇప్పటికే థర్డ్ క్వశ్చన్. ఒకే ఇయర్లో, కేవలం ఒకే ఇయర్లో ఎన్ని సెషన్స్లో k ఈజ్ ఈక్వల్ టు p²/2m మీద క్వశ్చన్స్ వచ్చాయి చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే ఇయర్లో సేమ్ మోడల్ రిపీట్ అవుతున్నాయా లేదా? సో అదన్నమాట. అందుకే చెప్పాను k ఈజ్ ఈక్వల్ టు p²/2m అనేది హై ప్రాబబిలిటీ క్వశ్చన్స్ వచ్చే ఫార్ములా. సో P1/P2 కావాలి. P1/P2 ఇజ్ ఈక్వల్, ఫస్ట్ రిలేషన్ రాసుకోండి, k ఇజ్ ఈక్వల్ టు p²/2m. సో k1/k2 ఇజ్ ఈక్వల్ టు 2 కాన్స్టెంట్ కాబట్టి P1/P2 హోల్ స్క్వేర్ ఇంటూ m2/m1 ఇంటూ m2/m1. ఇంక ఇక్కడతో ప్రాబ్లం అయిపోయింది. k1/k2 సేమ్ కదా, k1 ఇజ్ ఈక్వల్ టు k2 అంటే ఇదేమైంది? 1 అయింది. సో P1/P2 ఇజ్ ఈక్వల్ టు m1/m2 అండర్ స్క్వేర్ రూట్. అది తీసుకొచ్చి అండర్ స్క్వేర్ రూట్ అయింది. సో P1/P2 ఆన్సర్ ఎంత వచ్చేసింది? P1/P2 ఇజ్ ఈక్వల్ టు m1/m2 8/2 అండర్ స్క్వేర్ రూట్. సో 8/2 4. సో P1/P2 ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 2/1. 2:1. ఆప్షన్ 2 కరెక్ట్. చూసారా ఎంత సింపుల్. నేను ఇంకా ఒక్కొక్క స్టెప్ వేసి మీకు అర్థమయ్యేలాగా రాశాను, కానీ కరెక్ట్గా 2 స్టెప్స్ 3 స్టెప్స్లో ఆన్సర్ వచ్చింది, అయిపోయింది. లెస్ దాన్ అ మినిట్ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఫిజిక్స్లో 70 మార్క్స్ తెచ్చుకుంటే, అవుట్ ఆఫ్ 100 70 మార్క్స్ తెచ్చుకుంటే 99.9% వెళ్ళిపోతారు. అదే ఫిజిక్స్లో 60 మార్క్స్ తెచ్చుకున్నా కూడా, అదే ఫిజిక్స్లో మీరు 60 మార్క్స్ తెచ్చుకున్నా కూడా 98% గ్యారంటీ, డామ్ షూర్ గ్యారంటీ అనమాట. అది ఈజియెస్ట్ అయినా కూడా. అవుట్ ఆఫ్ 100 60 మార్క్స్ తెచ్చుకోవడం కష్టమా? ఇలాంటి బిట్స్ కనీసం ఈజియెస్ట్ బిట్స్ అమ్మ మీకు అవుట్ ఆఫ్ 25 మీరు ఆన్సర్ చేయాలి. 30 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అవుట్ ఆఫ్ 25లో మీరు ఈజీగా 18 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి రావచ్చు. 18 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేసి రావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్ ఈజ్ గెటింగ్ ఈజియర్ అండ్ ఈజియర్, మ్యాథ్స్ ఈజ్ గెటింగ్ టఫర్ అండ్ టఫర్. సో యూ నీడ్ టు, అంటే ఇదివరకు ఒకప్పటి సినారియో ఏంటంటే ఫిజిక్స్లో క్వశ్చన్స్, అసలు ఫిజిక్స్ ప్రిపేర్ అవ్వడమే మానేసి ఓన్లీ మ్యాథ్స్ కెమిస్ట్రీ ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ర్యాంక్ కొట్టాలి అంటే మీకు ర్యాంక్ బూస్టర్ ఎవరు అంటే కేవలం ఫిజిక్స్. సో ఫిజిక్స్ కొంచెం వర్కౌట్ చేస్తే చాలు, కొంచెం లాజికల్ థింకింగ్, విపరీతమైన టఫ్నెస్ ఎప్పుడో పోయింది. ఫిజిక్సా, జేఈ మెయిన్సా, ఇంపాసిబుల్, నో వే. ఇప్పుడు సినారియో మారిపోయింది. ఫిజిక్సా, జేఈ మెయిన్సా రాసేయచ్చు. ఇప్పుడు సినారియో అదన్నమాట. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నెంబర్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ క్వశ్చన్ నెంబర్స్ ఇలాగే నేను ఎందుకు ఉంచానంటే, టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ పెట్టినప్పుడు కీ కూడా ప్రొవైడ్ చేస్తాను.
ఆ కీ మీరు చెక్ చేసుకోవడం కోసం అని చెప్పి ఈ క్వశ్చన్ నెంబర్స్ ఇలాగే నేను ఉంచాను. సో లెట్ us go to next question. A body of mass 0.5 kg travels on a straight line. ఓకే, మాస్ ఇచ్చారు మనకి, రాసుకోండి m. ఓకే, కలర్ మారుద్దాము. m is equal to 0.5 kg, SI యూనిట్లోనే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. Travels on a straight line with velocity. Velocity is given as a function of distance. చూసుకోండి, +4 మీటర్ పర్ సెకండ్. వెలాసిటీ ఈస్ గివెన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్. అది మనం ఐడెంటిఫై చేయాలి. నెట్ వర్క్ డన్ బై ద ఫోర్స్, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వర్క్ డన్ బై ద ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కంటిన్యూటీ ఉంది చూడండి. x ఈజ్ ఈక్వల్ టు 0తో మొదలు పెడితే x ఈజ్ ఈక్వల్ టు 2 వరకు కంటిన్యూటీ ఎప్పుడైతే ఉందో, లిమిట్స్ ఎప్పుడైతే కనిపించాయో ఖచ్చితంగా ఇంటిగ్రేషన్. లిమిట్స్ కనిపించాయి అంటే ఇంటిగ్రేషన్. అయితే అన్ని ఇంటిగ్రేషన్ చేస్తే వస్తాయా అంటే కష్టం. ఇక్కడ నేను మీకు ఒక చిన్న చెప్తాను చూడండి. లిమిట్స్ కనిపించాయి కదా, ఇంటిగ్రేషన్ కదా అని చెప్పేసి ఇంటిగ్రేషన్ గురించి ఒకసారి ఆలోచించండి. W is equal to ఇంటిగ్రేషన్ f డాట్ dx, ఇది మనకున్న ఫార్ములా. అక్కడేమో వెలాసిటీ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్ ఇచ్చారు. పోనీ ఎఫ్ను వెలాసిటీస్లోకి మార్చుకుందామన్నా f ప్లేస్లో ma ఇంటూ dx రాయొచ్చు. ఇంటిగ్రేషన్ ఏ ప్లేస్లో dv/dt రాసి చూడండి ఇంటూ dx. అబ్బే వర్కౌట్ కావట్లే, ఇది వర్కౌట్ కావట్లే. పోనీ ఏ ప్లేస్లో నేను ఇంకొకటి చెప్పాను, ఏ ప్లేస్లో ఇంకొకటి చెప్పాను గుర్తుందా? v ఇంటూ dv/dx. ఏ ప్లేస్లో v ఇంటూ dv/dx dx రాస్తే dx క్యాన్సిల్ అయిపోతుంది. మనకేమో x టర్మ్స్లోనే లిమిట్స్ ఉన్నాయి, అంటే ఇది కూడా ఆలోచన విధానం రాంగ్. ఇలా ఆలోచించండి, తప్పేం లేదు. గన్ షాట్ ప్రాబ్లం చూడంగానే టక్కుమని ఇది ఆన్సర్ అని చెప్పేస్తే నేను ఆన్సర్ చెప్పేయచ్చు. కానీ మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఎలా ఆలోచించవచ్చు, మీ నార్మల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారో అది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంచెం అంటే తప్పు ఎక్కడ చేసే ఛాన్స్ ఉంది, అలా చేయకుండా ఎలా ఆలోచించాలి, ఇది నేను మెయిన్గా చెప్తున్నాను. సో లిమిట్స్ కనిపించాయి కదా అని చెప్పేసి ఇంటిగ్రేషన్ వేసేసుకుందామా అంటే అన్నిసార్లు వర్కౌట్ కాదు. బికాజ్ ఇక్కడ నేను ట్రై చేశాను, వర్కౌట్ కావట్లేదు. సో ఇలాంటప్పుడు ఏం చెయ్యొచ్చు అంటే, ఇది ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్, ఇది ఫైనల్ డిస్ప్లేస్మెంట్. సో నేను ఇక్కడ వర్క్ ఎనర్జీ థీరం అప్లై చేసి చూస్తాను. మోస్ట్ ఆఫ్ ది వర్క్ ప్రాబ్లమ్స్ అమ్మా ఏమీ రావట్లేదు అన్నప్పుడు వర్క్ ఎనర్జీ థీరం గురించి ఆలోచించండి. దట్స్ ఇట్. ఇది మెయిన్ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. వర్క్ ఎనర్జీ ప్రాబ్లమ్స్లో ఏ మెథడ్ అప్లై చేస్తున్నా నాకు వర్కౌట్ కావట్లేదు, నాకు రావట్లేదు అనుకున్నప్పుడు చాలా సింపుల్గా వర్క్ ఎనర్జీ థీరం గురించి ఆలోచించండి. సో వర్క్ ఎనర్జీ థీరం ఏం చెప్తుంది? డెల్టా కే అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. దట్ మీన్స్ హాఫ్ mv2 స్క్వేర్ మైనస్ హాఫ్ mv1 స్క్వేర్. నాకు ఇప్పుడు v2 v1 కావాలి. సో v2 v1 ఎలా వస్తాయి అంటే at x is equal to 0, at x is equal to 0 మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది v1 కదా, బికాస్ వెలాసిటీ ఈస్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్. at x is equal to 2 వచ్చేది v2 కదా, బికాస్ వెలాసిటీ ఈస్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్. సో చూడండి, v1 కావాలి అంటే v1 ఎక్కడ? at x is equal to 0. x is equal to 0 దగ్గర v1 అంటే 3 into 0 0. సో ఎంత వచ్చింది? 4 మీటర్ పర్ సెకండ్. at x is equal to 2, x is equal to 2 దగ్గర v2 వస్తుంది కదా మనకి. సో 2 స్క్వేర్ 4 3s are 12 ప్లస్ 4 16 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు ఖేల్ ఖతం దుకాన్ బంద్. చూడండి, వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ m కామన్ తీయండి, హాఫ్ ఇంటూ మాస్ ఎంత? 0.5. ఈ 0.5ని మనం 1/2గా రాసుకుందాం, క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది అంతే. 1/2 ఇంటూ v2 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్. v2 స్క్వేర్ ఎంత? 16 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. సో 1/4 ఇంటూ 16 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. 16 స్క్వేర్ తెలుసా? 16 స్క్వేర్ ఎంతమ్మా? 252 కాదు 256, సారీ. 16 స్క్వేర్ 256 మైనస్ 4 స్క్వేర్ ఎంత? 16. సో 0 240. సో 240 వేసుకుంటే 60 joules is the answer. So 60 joules is the answer. Option 2 is correct. Now moving on to next question. A body of
Okay, a particle of mass 500 grams is moving in a straight line with velocity. ఇక్కడ కూడా చూడండి సేమ్ మోడల్ రిపీట్ అయ్యింది. క్వశ్చన్ నెంబర్ 7, క్వశ్చన్ నెంబర్ 10 సేమ్. V is velocity is given as function of distance and distance is varying. Velocity is given as function of distance and distance is varying. Limits ఉన్నాయి. ఇది కూడా సేమ్ కదా, లిమిట్స్ ఉన్నాయి. Velocity is given as function of distance అంటే చూడండి July 25th afternoon session 2022, June 29th forenoon session 2022. ఒకే ఇయర్లో సేమ్ రిపీటెడ్ మోడల్స్ జస్ట్ నంబర్స్ మార్చి ఇచ్చేశారు. సో జేఈ మెయిన్స్లో కూడా మోడల్స్ రిపీట్ అవుతాయి. ఎస్, అండ్ మనం ఇంకొక హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటి అంటే ఇప్పుడు జాన్లో ఫస్ట్ అటెంప్ట్ రాశారు. అవే మోడల్స్ నెక్స్ట్ ఏప్రిల్ సెకండ్ సెషన్లో కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ హై ప్రాబబిలిటీ ఉంది. అండ్ వర్క్ పవర్ ఎనర్జీలో మీరు అబ్జర్వ్ చేస్తే రిపీటెడ్గా సేమ్ మోడల్స్ వస్తున్నాయి. ఇందాక కైనెటిక్ ఎనర్జీకి మొమెంటమ్కి రిలేషన్ సేమ్ మోడల్ వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు వెలాసిటీ ఈస్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్. మీరు ఇది ఈ ఇయర్లోనే కాదు 2023లో చూస్తారు, 21లో చూస్తారు. వెలాసిటీ గివెన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ డిస్టెన్స్కి లిమిట్స్ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఈ మోడల్ మనకి తెలుసు, మనం ఆల్రెడీ ఇప్పుడే చేసాం కదా. సేమ్ మోడల్ యాజ్ ఇట్ ఈజ్ మనం చేసేయడమే. సో సేమ్ ఏం చేయాలి, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అంటే ½ mv2 స్క్వేర్ మైనస్ ½ mv1 స్క్వేర్. సో v1 స్క్వేర్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తాము, అట్ ఫస్ట్ లిమిట్ ఏంటి x ఇస్ ఈక్వల్ టు 0, v1 క్యాలిక్యులేట్ చేస్తాం. b ఇంటూ b వాల్యూ కూడా ఇచ్చారు చూడండి, b ఇంటూ 0 v1 0 అయిపోయింది. నెట్ ఎట్ x ఇస్ ఈక్వల్ టు 4 b2 క్యాలిక్యులేట్ చేసుకోండి. b2 క్యాలిక్యులేట్ చేయాలి అంటే x ప్లేస్లో 4, b ప్లేస్లో 0.25. సో 0.25 ఇంటూ x ప్లేస్లో 4 పవర్ 5/2 ఉంది, 4 పవర్ 5/2. సో దీన్ని కావాలి అనుకుంటే మనము 2 స్క్వేర్గా కూడా రాసుకోవచ్చు. మీరు 4ని 2 స్క్వేర్గా రాసుకుంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 పవర్ 5 మిగులుతుంది. సో ఆ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు, వర్క్ ఫైండ్ అవుట్ చేస్తారు. సో దిస్ ఐఎమ్ గివింగ్ యాజ్ హోంవర్క్. ఇంక ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ చేయొచ్చు అనుకుంటున్నాను, బికాస్ సింపుల్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే కదా, ఓన్లీ క్యాలిక్యులేషన్స్ మిగిలాయి. ఇవన్నీ తీసుకొచ్చి మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. సో వర్క్ ఫైండ్ అవుట్ చేయండి, బికాస్ రిపీటెడ్ మోడల్ కాబట్టి కొన్ని మీరు ఓన్గా ట్రై చేయండి. దీనికి నేను కంపల్సరీగా టెలిగ్రామ్ ఛానల్లో అయితే కంపల్సరీగా కీ పెడతాను, బట్ ఇదే పీపీటీలో లాస్ట్ స్లైడ్లో కీ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. నెక్స్ట్, అరేంజ్ ద 4 గ్రాఫ్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ టోటల్ వర్క్ డన్ W1, W2, W3. ఈ కేసులో ఇందులో ఏం లేదు, చాలా సింపుల్ క్వశ్చన్. అసలు ఇలాంటిది జేఈ మెయిన్స్లో వచ్చిందా చూడండి, బట్ కొంచెం లెందీ అంతే. కానీ లాజికల్గా ఆలోచించి షార్ట్ కట్ మెథడ్లో కూడా ఆలోచించవచ్చు. కేస్ 1లో వర్క్ డన్ W1, బిలో వర్క్ డన్ W2, సిలో వర్క్ డన్ W3 అండ్ డిలో వర్క్ డన్ W4. ఎప్పుడైతే ఫోర్స్ డిస్టెన్స్ గ్రాఫ్ ఇచ్చారో వర్క్ డన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఏరియా అండర్ FTFX గ్రాఫ్. ఏరియా అండర్ FX గ్రాఫ్ మనకి ఎప్పుడు కూడా వర్క్ డన్ ఇస్తుంది. అయితే వర్క్ డన్ కెన్ బి పాజిటివ్, నెగిటివ్, 0 గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ రీజియన్లో ఉంటే నెగిటివ్తో పాటు క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఈ ట్రయాంగిల్ ఏరియా సేమా కాదా, f ఇంటూ x0 మైనస్ f ఇంటూ x0 ప్లస్ f ఇంటూ x1, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఎలాగో పక్కన పెడితే అంటే ఇది ఎంత ఉందో ఇది అంతే ఉంది. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. టోటల్ వర్క్ డన్ ఎంత అయింది, వర్క్ డన్ 0 అయిపోయింది. చూడండి, కేస్ 1లో వర్క్ డన్ ఏమైపోయిందమ్మా, 0. నెక్స్ట్ కేస్ 2లోకి రండి. కేస్ 2లో సింపుల్ అనాలిసిస్, లేదు అంటే మీరు రాసుకుని చేసుకోవచ్చు. సో ఆప్షన్ ఏ, ఒకవేళ నేను చెయ్యాలి అనుకుంటే ఆప్షన్ ఏకి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చెయ్యాలి అంటే ఈ వర్క్ డన్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ మా బేస్ ఎంత x0 ఇంటూ మైనస్ ఎఫ్ ప్లస్ ఇదంతా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇది సేమే, ఈ ఎక్స్ డిస్టెన్స్ సేమ్గానే ఇచ్చారు కాబట్టి, సో ఎక్స్ డిస్టెన్స్ సేమ్గానే ఇచ్చారు. ఎస్, సో ఇక్కడ మనం వేసుకుంటే హాఫ్ ఇంటూ మళ్ళీ ఎక్స్ ఇంటూ హైట్ అంతా క్యాపిటల్ ఎఫ్. సో ఈ రెండు 0 అయిపోయా, వర్క్ డన్ 0 అయిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ వర్క్ డన్ ఇదే సేమ్, పక్కన ఎక్స్టెన్షన్ వచ్చింది అంటే ఈ పోర్షన్ 0 అయిపోయింది, ఇంక ఇది ఒక్కటే మిగిలింది. సో W2 ఎంత వచ్చింది నాకు అంటే
హైట్ ఇంటూ సైడ్ ఇంటూ సైడ్ ఎఫ్ ఇంటూ ఎక్స్ మాత్రమే మిగిలింది. W3కి వచ్చేటప్పటికి చూడండి, ఇది 0 అయిపోయింది, కానీ ఇక్కడ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ వచ్చింది చూడండి, ఇది ప్లస్ ఇది, అంటే W3 ఈజ్ ఆబ్వియస్లీ గ్రేటర్ దాన్ W2. W3 ఈజ్ ఆబ్వియస్లీ గ్రేటర్ దాన్ W2 బికాస్ దీనికి ఇంకొంచెం యాడ్ అయ్యింది, ఇంకొంచెం ఏరియా యాడ్ అయ్యింది. సో W3 ఈజ్ గ్రేటర్ దాన్ W2. నెక్స్ట్ W4కి వచ్చేటప్పటికి చూడండి, W4లో మ్యాక్సిమం నెగిటివ్లోనే ఎక్కువ ఏరియా ఉంది, నెగిటివ్లో ఎక్కువ ఏరియా ఉంది, పాజిటివ్లో తక్కువ ఏరియా ఉంది. సో మ్యాక్సిమం W4 ఏమొస్తుంది అంటే నెగిటివ్ వర్క్ డన్ వస్తుంది, మొత్తం నెగిటివ్ వర్క్ డన్ అవుతుంది. W1 0, మనం ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏం చెప్పాము, W3 ఈజ్ గ్రేటర్ దాన్ W2 అనేది మనం కంపారిజన్ చేసుకున్నాము. సో అన్నిటికంటే లీస్ట్ ఎవరు అంటే W4 బికాస్ 0 కన్నా తక్కువలో ఉంది, నెగిటివ్లో ఉంది. సో W4 అన్నిటికంటే లీస్ట్ ఎక్కడుంది అంటే ఆప్షన్ 1, ఆప్షన్ 4. ఆప్షన్ ఎలిమినేషన్లో 2, 3 వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆప్షన్ 1, ఆప్షన్ 4ను ఒకసారి చూస్తే ఇక్కడ W2 గ్రేటర్ దాన్ W3, W3 గ్రేటర్ దాన్ W2, W3 గ్రేటర్ దాన్ W2. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో కూడా చేయొచ్చు. మీరు కావాలనుకుంటే W4ని మొత్తం క్యాలిక్యులేట్ చేయండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, ఇది కూడా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, బట్ ఇది నెగిటివ్ ఎఫ్ వస్తుంది, ఇది కూడా నెగిటివ్లోనే ఉంటుంది, మైనస్ ఎఫ్ ఇంటూ ద హైట్, మైనస్ ఎఫ్ ఇంటూ ఎక్స్. అలాగే ఇదేమో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇవన్నీ కరెక్ట్గా క్యాలిక్యులేషన్ అవసరం లేదు, అప్రాక్సిమేట్గా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎక్కువ ఏరియా నెగిటివ్లోనే ఉంది కాబట్టి ఇక్కడ వర్క్ డన్ ఫైనల్గా నెగిటివ్ వస్తుంది, ఇది వర్క్ డన్ 0 కాబట్టి ఆబ్వియస్గా ఇది లీస్ట్ అవుతుంది, దీని తర్వాత ఇది ఉంటుంది. ఈ రెండిట్లో కంపారిజన్ చేస్తే దీనికన్నా దీని ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి ఇది పెద్దది. ఇలాంటి కంపారిజన్తో నార్మల్గా చేసేయచ్చు, టైం కూడా చాలా తక్కువ టైంలో అయిపోయే ప్రాబ్లం అనమాట. నెక్స్ట్, పొటెన్షియల్ ఎనర్జీ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ R ఈజ్ గివెన్ బై. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ మీద ప్రాబ్లమ్స్ చూసుకోవాలి. ఈ మోడల్ స్టాండర్డ్ మోడల్, అగైన్ దిస్ ఈజ్ అ వెరీ స్టాండర్డ్ మోడల్ అమ్మ, చాలా స్టాండర్డ్ మోడల్. స్టాండర్డ్ మోడల్ అని చెప్పాను అంటే ఈ మోడల్ నేర్చేసుకోవాలి బికాజ్ ఇట్ ఈస్ అ రిపీటెడ్ మోడల్. స్టాండర్డ్ మోడల్ అంటే క్వశ్చన్స్ ఇలా తప్ప ఇంకా అడగరు, ఇంకా అసలు దీంట్లో అడిగే ఛాన్సే లేదు, క్వశ్చన్స్ ఇలా తప్ప ఇంకా అడిగే ఛాన్సే లేదు. ఒక్కసారి దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఒకసారి మీరు రీకలెక్ట్ చేసుకుంటే గనక పొటెన్షియల్ ఎనర్జీకి ఫోర్స్కి రిలేషన్ ఏంటి, వర్క్ డన్కి పొటెన్షియల్ ఎనర్జీకి రిలేషన్ ఏంటి, ఇవన్నీ ఒక్కసారి మైండ్లో రివైండ్ చేసుకుంటే కన్సర్వేషన్ ఫోర్స్ వల్ల వర్క్ జరిగితే W is equal to minus delta U. The change in potential energy is equal to work done. ఇదే వర్క్ ఎనర్జీ థీరం కూడా అప్రాక్సిమేట్గా అనుకుంటాం మనము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే F is equal to minus delta U by delta R. F is equal to minus delta U by delta R. ఇది నేను ఎక్కడ చెప్పాను తెలుసా, వర్క్ పవర్ ఎనర్జీలో స్టెబిలిటీ అనే ఒక చిన్న పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. పొటెన్షియల్ ఎనర్జీ తర్వాత స్టెబిలిటీ అనే ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అక్కడ F is equal to minus delta U by delta R అని రాసుకున్నాం. దీనిని ఇలాగే రాయాలా, వెక్టార్ ఫామ్ లో కూడా రాసుకోవచ్చు. డెల్టా U by delta X into I cap ప్లస్ డెల్టా U by delta Y into J cap, I J K లో కూడా రాసుకోవచ్చు. X తో డిఫరెన్షియేట్ చేస్తే I, Y తో డిఫరెన్షియేట్ చేస్తే J, Z తో డిఫరెన్షియేట్ చేస్తే K. నెక్స్ట్ ఈక్విలిబ్రియం కి కండిషన్ ఏంటి, ఇవన్నీ ఒక్కసారి రివైజ్ చేసుకోండి ఎందుకంటే క్వశ్చన్లో ఏదైనా అడగచ్చు. ఫస్ట్ కాన్సెప్ట్ మైండ్లో ఉండాలి కదా. ఈక్విలిబ్రియం కి కండిషన్ ఏంటి, ఈక్విలిబ్రియం కి కండిషన్ ఏంటమ్మా, F net must be equal to 0 అంటే డెల్టా U by delta R must be equal to 0. డెల్టా U by delta R must be equal to 0 ఈక్విలిబ్రియం కి కండిషన్స్. స్టేబుల్ ఈక్విలిబ్రియం కి కండిషన్ ఏంటి, స్టేబుల్ ఈక్విలిబ్రియం కి minus d square U by dr square should be greater than 0. Unstable equilibrium ki d square U by dx square must be greater than 0. సో ఎవరైనా క్లాస్ వినలేదు అంటే ఖచ్చితంగా వినండి బికాస్ జేఈలో అయినా ఎంసెట్లో అయినా, ఇది ఎంసెట్లో కూడా సేమ్ క్వశ్చన్స్ కనిపిస్తాయి మీకు. నేను మనం ఎంసెట్ పీవైక్యూ చేసినప్పుడు చూడండి, సేమ్ క్వశ్చన్ నంబర్స్ మారుతాయి తప్ప
ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ గ్యారంటీ, స్టాండర్డ్ మోడల్, అది జేఈలోనూ వస్తుంది, ఎంసెట్లో కూడా వస్తుంది. సో ఆ కాన్సెప్ట్ని బట్టి ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. మనకి యూ వాల్యూ ఇచ్చారమ్మా, యూ ఇజ్ ఈక్వల్ టు ఏబి అనేవి కాన్స్టెంట్స్, ఆర్ ఎలా వేరీ అవుతుంది ఇచ్చారు. సరే, ఆర్ ఇస్ ద ఇంటర్ అటామిక్ డిస్టెన్స్, ఏదో ఒక డిస్టెన్స్. ఏబి ఆర్ పాజిటివ్ కాన్స్టెంట్స్. ద ఈక్విలిబ్రియం డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఆటమ్స్ విల్ బి. ఈక్విలిబ్రియం డిస్టెన్స్ చూసారా సెంటెన్స్, ఈక్విలిబ్రియం డిస్టెన్స్. ఈక్విలిబ్రియం అనగానే మైండ్లోకి ఈ రెండు కాన్సెప్ట్స్ రావాలి. సో అక్కడ ఎఫ్ ఎలాగో ఇవ్వలేదు కాబట్టి యూని బట్టి చేసుకుందాం. యూని ఇంకొంచెం ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ -10 మైనస్ బి ఇంటూ ఆర్ పవర్ -5గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఈక్విలిబ్రియం వెంటనే అసలు ఈ మోడల్ ఇలా గుర్తుపెట్టేసుకోండి మీరు, ప్రాబ్లం ఇలాగే చెయ్యాలి అంతే. ఫర్ ఈక్విలిబ్రియం du by dr must be equal to 0. du by dr must be equal to 0. డిఫరెన్షియేట్ చేయండి. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే నేను ఇక్కడ చేస్తాను. ఏ కాన్స్టెంట్ ఆర్ని డిఫరెన్షియేట్ చేస్తే -10 ఇంటూ ఆర్ పవర్ -10 -1. ఓకే, ఆర్ పవర్ -10 -1 మైనస్ బి డిఫరెన్షియేట్ చేయలేము, -5 ఇంటూ ఆర్ పవర్ -5 -1. దట్ మస్ట్ బి ఈక్వల్ టు 0. డిఫరెన్సియేషన్ 0 అవ్వాలి. ఎక్కడ 0 అవుతుందో అక్కడ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏ డిస్టెన్స్ దగ్గర ఈక్విలిబ్రియంలో ఉంటుంది, ఈక్విలిబ్రియంలో ఉండడానికి 0 చేస్తే అక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ -10a ఆర్ పవర్ -11 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5b ఆర్ పవర్ -6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో మనకి ఆర్ కావాలి. సో ఆర్ కామన్ తీయాలి, ఆర్ కామన్ తీయచ్చు, లేదంటే ట్రాన్స్పోజ్ చేసి డివైడ్ చేద్దాం. 5b ఆర్ పవర్ -6 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి, 10a ఆర్ పవర్ -11. 5 1 times, 5 2 times. సో బీని కూడా మనకు ఆర్ కావాలి కాబట్టి ఈ ఆర్ని ఇటు తీసుకొద్దాం, పాజిటివ్ అవుతుంది. సో ఇది ఇటు తీసుకొస్తే ఆర్ పవర్ -6 బై ఆర్ పవర్ -11 దట్ ఈస్ -6 ప్లస్ 11 ఆర్ పవర్ 5 ఇజ్ ఈక్వల్ టు ఏ బై 2b కాదు 2a బై b, సారీ 2a బై b. సో ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 2a బై b హోల్ పవర్ 1/5. 2a by b whole power 1/5 plus 1/5. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఈ మోడల్ గుర్తుపెట్టుకోండి, 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఈక్విలిబ్రియం అంటే ఖచ్చితంగా ఇలా చేయాలి, ఇలా చేసి ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మోడల్ గుర్తుపెట్టుకోండి, హైలీ రిపీటెడ్ మోడల్. నెక్స్ట్, అ పార్టికల్ ఎక్స్పీరియన్సెస్ అ వేరియబుల్ ఫోర్స్. అబ్బా సూపర్, ఇది చూడండి. ఇందాక వెలాసిటీ ఈస్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఫోర్స్ ఈస్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్. సరే, XY ప్లేన్, దెన్ ఫోర్స్ ఈజ్ ఇన్ న్యూటన్. సరే, అన్ని SI యూనిట్స్లో ఉన్నాయి. ఇఫ్ ద పార్టికల్ మూవ్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 1,2 నుంచి 2,3 వరకు. ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది x1 y1 కోఆర్డినేట్స్, ఇది x2 y2 కోఆర్డినేట్స్ ఇన్ ద XY ప్లేన్. కైనెటిక్ ఎనర్జీ కావాలి. కైనెటిక్ ఎనర్జీ చేంజెస్ బై అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డెల్టా కే ఎంత అని అడిగారు. డెల్టా కే కావాలి అంటే 12 mv1² 12 mv2² కావాలి. కానీ ఫోర్స్ ఇచ్చారు, సో ఫోర్స్ ఇచ్చినప్పుడు వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వర్క్ డన్ వచ్చిందంటే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, బికాస్ వర్క్ ఎనర్జీ థీరం ఫార్ములా. This problem is work energy theorem concept. ఈ ప్రాబ్లం వర్క్ ఎనర్జీ థీరం కాన్సెప్ట్ మీద బేస్ అయ్యింది. సో అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థీరం, W is equal to delta K, which is nothing but force into displacement యాక్చువల్గా అయితే. కానీ ఇక్కడ ఫోర్స్ ఈజ్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్, వేరియబుల్ ఇచ్చారు కాబట్టి నేనేం చేయొచ్చు, dW is equal to F dot dx. సో నాకు వర్క్ డన్ కావాలి అంటే రెండు వైపులా ఇంటిగ్రేట్ చేస్తాం, ఇదంతా మీకు ఆల్రెడీ తెలియాలి. సో W is equal to ఇంటిగ్రేషన్ F dot dx తీసుకుంటాము. ఇంక ఇక్కడ నుంచి ప్రాబ్లం వెరీ సింపుల్. dx మాత్రమే తీసుకోవాలంటే కాదు, ఇందాక చెప్పాను గుర్తుందా, ఐ క్యాప్ ఉన్నప్పుడు x తో డిఫరెన్షియేషన్ ఆర్ ఇంటిగ్రేషన్,
జే క్యాప్ ఉన్నప్పుడు వైతో డిఫరెన్షియేషన్ ఆర్ ఇంటిగ్రేషన్. ఇంకా ప్రాబ్లం అయిపోయింది, వెరీ సింపుల్. డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్. ఎఫ్ ప్లేస్లో ఏం రాసుకోవాలి, 4x తీసుకున్నప్పుడు డిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఇంటిగ్రేషన్ 3y² తీసుకున్నప్పుడు డివై జే క్యాప్. లిమిట్స్ ఎక్కడి నుంచి అక్కడిగా తీసుకోవాలి. ఎక్స్ వేరియబుల్స్, వై వేరియబుల్స్. x1 1 to 2 మూవ్ చేంజ్ అవుతుంది, y 2 నుంచి 3కి వేరీ అవుతుంది. సో 2 to 3 లిమిట్స్ తీసుకుంటాం. 4x dx ఫార్ములా 4x²/2. సో 4x²/2 లిమిట్స్ 1 to 2 ప్లస్ 3 y³/3 లిమిట్స్ 2 to 3. జే క్యాప్ ఐ క్యాప్ అలా ఉంటాయి, బట్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, సో 2 ఎనీ టైమ్స్, 2 టైమ్స్ 3 క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఏం మిగిలింది, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో 2 into 4 - 1 ప్లస్ 3³ - 2³. సో 27 - 8. సాల్వ్ చేయండి, ఆన్సర్ పట్టండి. సో దిస్ ఈజ్ గుడ్ ఎగ్జాంపుల్, మంచి ప్రాబ్లం ఇది. అడిగింది కైనెటిక్ ఎనర్జీ, కానీ వర్క్ ఎనర్జీ థీరం ప్రకారం నేను ఇందాక కూడా చెప్పాను ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, వర్క్ పవర్ ఎనర్జీలో నాకు ఏమీ తట్టట్లేదు అన్నప్పుడు ఫస్ట్ థింక్ ఆఫ్ వర్క్ ఎనర్జీ థీరం. చాలా చాలా ప్రాబ్లమ్స్ని ఈజీ చేసేస్తుంది. నెక్స్ట్, ఓ సూపర్, అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ m ఈజ్ బీయింగ్ మూవ్డ్ విత్ అ కాన్స్టాంట్ వెలాసిటీ. ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ m కాన్స్టాంట్ వెలాసిటీతో పైకి లాగుతున్నారు. అండర్ ద యాక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్ 2n, 2 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తున్నారు. ఫ్రిక్షన్ లెస్ సర్ఫేస్, మన ప్రాణానికి హాయినిచ్చే మాట ఏంటంటే ఫ్రిక్షన్ లేదు. విత్ ఫాలోయింగ్ సర్ఫేస్ ప్రొఫైల్. ఇప్పుడు ఇది ఏది గ్రాఫ్ కరెక్ట్ అవుతుంది, దీనికి మ్యాథమెటిక్స్ ఏం అవసరం లేదు, వెరీ సింపుల్ అనాలిసిస్. ఇప్పుడు నేను పైకి లాగుతున్నాను 2 న్యూటన్స్తో. కాన్స్టాంట్ వెలాసిటీ అంటే ఫోర్స్ కూడా కాన్స్టాంట్గానే ఉండాలి కదా, బికాజ్ యాక్సలరేషన్ లేదు ఇక్కడ. సో కాన్స్టాంట్ వెలాసిటీతో పుల్ చేస్తున్నావు, కానీ ఆల్రెడీ 2 న్యూటన్స్ ఫోర్స్ ఉంది. సో అదే 2 న్యూటన్స్ ఫోర్స్ కంటిన్యూ అవుతుంది, ఇంకా ఎక్స్ట్రా ఫోర్స్ ఏమీ లేదు అని అర్థం. ఎక్స్ట్రా ఫోర్స్ ఏమీ లేదు. సో నువ్వు 2 న్యూటన్స్తో అప్లై చేస్తున్నప్పుడు అదే 2 న్యూటన్ పైదాకా లాగుతాం. లాగిన తర్వాత కిందకి వస్తుంది. సో కిందకి వచ్చేటప్పుడు ఫోర్స్ డైరెక్షన్ మారిపోయిందా లేదా? ఇదివరకు ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై చేస్తే ఇప్పుడు ఫోర్స్ రివర్స్ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాము. అంటే ఖచ్చితంగా ఒకటి పాజిటివ్ రీజియన్లో ఉండాలి, ఒకటి నెగిటివ్ రీజియన్లో ఉండాలి. సో దిస్ ఈజ్ ఆప్షన్ ఎలిమినేషన్లో పోయింది, రాంగ్. ఇది కూడా రాంగ్, పూర్తిగా నెగిటివ్లో కూడా ఉండకూడదు. సగం పార్ట్ పాజిటివ్ ఉంటే సగం పార్ట్ నెగిటివ్ ఉండాలి. సో ఈ రెండిట్లో ఒకటి కరెక్ట్. మనం ఎప్పుడు అప్వర్డ్ డైరెక్షన్ పాజిటివ్, డౌన్వర్డ్ డైరెక్షన్ నెగిటివ్ తీసుకుంటాం, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇట్స్ ఓన్లీ అ జనరల్ కామన్ సెన్స్ థింగ్ అనమాట. సో కాన్స్టాంట్గా ఫోర్స్ ఒక డైరెక్షన్లో, మళ్ళీ కాన్స్టాంట్గా ఫోర్స్ రివర్స్ డైరెక్షన్లో. సో సడన్గా నెగిటివ్ అయింది, ఇది మన కాన్సెప్ట్. సో ఇలాంటివి కొంచెం వస్తాయి కాబట్టి జనరల్ థింకింగ్, అప్పటికప్పుడు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఆలోచించాల్సిన క్వశ్చన్. నెక్స్ట్ 2021లోకి ఎంటర్ అయ్యాం మనం, మీరు చూస్తున్నారో లేదో 2021లో క్వశ్చన్ ఇది. 2021లోకి ఎంటర్ అయ్యాము. ఏ బాడీ ఆఫ్ మాస్ m డ్రాప్డ్ ఫ్రమ్ అ హైట్ h రీచెస్ ద గ్రౌండ్ విత్ అ స్పీడ్. డ్రాప్డ్ చూసుకోండి, డ్రాప్డ్ అంటే ఏంటి, ఇనీషియల్ వెలాసిటీ 0, రీచెస్ ద గ్రౌండ్ విత్ అ స్పీడ్ అంటే ఇది ఫైనల్ వెలాసిటీ. వాల్యూ ఆఫ్ వర్క్ డన్ బై ఎయిర్ ఫ్రిక్షన్. ఎయిర్ ఫ్రిక్షన్ వల్ల ఎంత వర్క్ జరిగింది, కొంచెం లాజికల్గా ఆలోచించాల్సిన క్వశ్చన్. లైట్గా లాజికల్గా ఆలోచించాలి. సో ఒక బాడీ ఉంది, దీని మాస్ m, ఇది డ్రాప్ చేశారు అంటే ఇనీషియల్ వెలాసిటీ 0, ఇది గ్రౌండ్, జస్ట్ అబౌట్ టు టచ్ ద గ్రౌండ్. వెలాసిటీ ఎంత ఇచ్చారు మనకి, 0.8√gh. ఇది మన ఫార్ములా, గివెన్ ఇన్ఫర్మేషన్. వర్క్ డన్ బై ఎయిర్ ఫ్రిక్షన్ అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాడీ ఇలా కిందకి పడుతున్నప్పుడు దీని మీద ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, వర్క్ ఎనర్జీ థీరమే. కానీ వర్క్ ఎనర్జీ థీరం చెప్పేటప్పుడు నేను ఒక విషయం చెప్పాను. వర్క్ ఎనర్జీ థీరంలో వర్క్ డన్ అంటే ఏ ఏ ఫోర్సెస్ వల్ల వర్క్ జరిగిందో అవన్నీ రాసుకోవాలి. సో ఇందులో యాక్చువల్గా ఏ ఏ ఫోర్సెస్ వల్ల వర్క్ జరుగుతుంది అంటే దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందా లేదా, బాడీ కిందకి పడేటప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్తో పాటు ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది. బికాస్ క్వశ్చన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ అడిగారు కదా, అంటే ఫ్రిక్షన్ కూడా కన్సిడర్ చేశారు. సో ఈక్వేషన్
ఇక్కడ చాలా మంది ఏంటంటే కొంచెం మనము ఆలోచించకుండా చేస్తే ఫిజిక్స్ టఫ్ అనిపించేది కొంచెం ఇలాంటి క్వశ్చన్స్లో. సో ఇందులో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ మర్చిపోయి mgh is equal to half mv² వేసేసుకుంటాం అంతే కదా. ఇక్కడ జరిగేది ఏముంది, యాక్చువల్గా పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజెస్, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇందులో గ్రావిటేషనల్ ఫోర్స్ని కూడా కన్సిడర్ చేయాలి, బికాస్ బాడీ మీద యాక్ట్ అవుతుంది, దానివల్ల కూడా వర్క్ జరుగుతుంది. సో యాక్చువల్గా ఏం రాయాలంటే వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ మస్ట్ బి ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, వర్క్ ఎనర్జీ థీరం. ఇది నేను క్లాస్లో చెప్పాను, ఏ ఫోర్సెస్ ఉంటే ఆ ఫోర్సెస్ వల్ల వర్క్ డన్ తీసుకోవాలి అని చెప్పి. సో గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వర్క్ డన్ ఎప్పుడు కూడా mgh. ఇది మనం ఫైండ్ అవుట్ చెయ్యాలి. వర్క్ డన్ బై ఎయిర్ ఫ్రిక్షన్ అది నువ్వు ఫైండ్ అవుట్ చెయ్యాలి. వర్క్ డన్ బై ఎయిర్ ఫ్రిక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, జీరో కదా. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ జీరో బికాస్ ఇనీషియల్ వెలాసిటీ జీరో. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీకి ఫైనల్ వెలాసిటీ ఇచ్చారు మనకి, సబ్స్టిట్యూట్, దాట్స్ ఇట్. వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు mgh, మాస్ m, సరే mgh రాద్దాము, మైనస్ mgh ప్లస్ కదా, సారీ ఇటు ఇది మైనస్ అవుతుంది, దీన్ని ట్రాన్స్పోజ్ చేసాం మైనస్, ప్లస్ హాఫ్ mv², హాఫ్ mv² ప్లేస్లో 0.8 రూట్ gh హోల్ స్క్వేర్. ఓకే, సో ఇది మనం సాల్వ్ చేసుకోవాలి. సో మైనస్ mgh ప్లస్ హాఫ్, కొంచెం దీన్ని ఇలా రాద్దాం, హాఫ్ m, ఇదేమైంది gh, రూట్ పోయింది కదా, నెక్స్ట్ ఇంటూ 0.8 ఇంటూ 0.8, ఇది క్యాన్సిల్ చేస్తే 0.4. సో ఇందులో mgh కామన్ తీసేస్తే 0.4 ఇంటూ 0.8, 0.32 మైనస్ 1. ఓకే, సో మైనస్ 1, ఓకే 0.32 మైనస్ 1 ఆన్సర్ వచ్చిందా మనకి. యాక్చువల్గా మైనస్ ఇందులో ఉన్నది దీని ఒక్కదానికే ఉంది, మైనస్ 0.68 రావాలి మనకి. సో వస్తుంది, ఎస్ మైనస్ 0.68, 0.32 మైనస్ 1 ఇస్ మైనస్ 0.68 ఆబ్వియస్లీ. కాకపోతే ఇదంతా చెయ్యకుండా కూడా టక్ మన ఆన్సర్ పెట్టేయచ్చు. కొంచెం నేను మామూలుగా మీకు ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ప్రొసీజర్ లేకుండా చీట్ కోడ్స్ అంటారు కదా మనకి, ఆ చీట్ కోడ్స్ ప్రకారం ఫస్ట్ది ఆన్సర్. ఎందుకంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, బాడీ మూవ్మెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే వర్క్ డన్ నెగిటివ్. బాడీ మూవ్మెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో 180 డిగ్రీస్ వర్క్ డన్ నెగిటివ్. ఇచ్చిన ఆప్షన్స్లో దేనికి నెగిటివ్ లేదు, దీని ఒక్కదానికే నెగిటివ్ ఉందంటే ఆప్షన్ 1 కరెక్ట్. ఇలాంటివి ఎప్పుడు వర్కౌట్ అవుతాయి అంటే మొత్తం అన్నిట్లోనూ ఒకటే నెగిటివ్ ఉంది కాబట్టి. పొరపాటుని ఇక్కడ ఎక్కడైనా నెగిటివ్ ఇస్తే అప్పుడు మనం పప్పులో కాలేస్తాము. కాబట్టి చీట్ కోడ్స్ అన్ని చోట్ల వర్కౌట్ కావు, బట్ ఈ ప్రాబ్లంలో చీట్ కోడ్ వర్కౌట్ అవుతుంది. వర్క్ డన్ బై ఎయిర్ ఫ్రిక్షన్ నెగిటివ్ అనే థాట్ స్ట్రైక్ అయ్యిందంటే చాలు, ఇక్కడ మీకు వర్కౌట్ అయిపోతుంది చీట్ కోడ్. బట్ ఎస్, ఆల్వేస్ ప్రొసీజర్ గుర్తుపెట్టుకోవడమే బెస్ట్. నెక్స్ట్, ఏ ఫోర్స్ ఆఫ్ F is equal to 5y plus 20j. మళ్ళీ వచ్చింది చూడండి, ఎప్పుడు వచ్చింది ఇందాక, ఫోర్స్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్. ఫోర్స్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్ వేరియబుల్స్ ఉన్నాయి, ఎప్పుడు వచ్చింది, జూన్ 2022లో వచ్చింది. మళ్ళీ సేమ్ ఫోర్స్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్ 2021లో వచ్చింది. ఎవ్రీ ఇయర్ స్టాండర్డ్ మోడల్స్ వస్తున్నాయి, అబ్జర్వ్ చెయ్యండి. అంటే గత 5 ఇయర్స్ మనం ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే ఖచ్చితంగా 50 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. 50 ఈజీ, 50 to 60 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో కాన్సెప్ట్ వినండి, పీవైక్యూస్ సాల్వ్ చేయండి. దిస్ వుడ్ బి ద బెస్ట్ మెథడ్. అండ్ నేను చెప్పాను కదా, లాస్ట్ 5 ఇయర్స్ కంప్లీట్గా మనం అయితే ఫినిష్ చేసేద్దాము. సో F is equal to given as 5y plus 20, ఓన్లీ j క్యాప్ ఉంది. ఓన్లీ j ఉంది అంటే y తోనే డిఫరెన్షియేట్ ఇంటిగ్రేట్ చెయ్యాలి. I ఉంటే x తో ఇంటిగ్రేట్ డిఫరెన్షియేట్ చేయాలి, j ఉంటే y తో ఇంటిగ్రేట్ ఆర్ డిఫరెన్షియేట్ చేయాలి, k ఉంటే z తో డిఫరెన్షియేట్ ఆర్ ఇంటిగ్రేట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఆబ్వియస్గా మనకు అర్థమైపోయింది, dy చేస్తే చాలు.
ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి. W ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎఫ్ డివై చేస్తే చాలు. డిఎక్స్ డిజెడ్ లేవు, బికాజ్ ఐ కే లేవు, జే ఒక్కటే ఉంది. వెరీ సింపుల్. లిమిట్స్ ఎక్కడి నుంచి అక్కడి దాకా, 0 నుంచి 10 వరకు. సో ఐ హోప్ మీరు ఇది చేయగలరు అనుకుంటున్నాను. ఇంటిగ్రేషన్ 0 to 10 5y ప్లస్ 20 dy. సో ఇండివిజువల్గా రాసుకుంటే ఇంటిగ్రేషన్ 0 to 10 5y dy ప్లస్ ఇంటిగ్రేషన్ 20 dy 0 to 10. నెక్స్ట్ స్టెప్ రాసి ఆపేస్తాను, ఇంకా అక్కడి నుంచి మీరు కంటిన్యూ చేయండి. 5y dyలో y dy ఆన్సర్ ఏమవుతుంది, 5 బయటకు వచ్చేస్తుంది, y²/2 లిమిట్స్ ఏంటమ్మా 0 to 10 ప్లస్ 20 బయటకు వచ్చేస్తుంది, ఇంటిగ్రేషన్ dy ఫార్ములా y 20 బయటకు వచ్చేస్తుంది, లిమిట్స్ 0 to 10. లిమిట్స్ అప్లై చేయడం మీకు వచ్చి అనుకుంటున్నాను. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, సో సబ్స్టిట్యూట్ చేసేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. బట్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ అ రిపీటెడ్ మోడల్. ఫోర్స్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్, వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయడం. 20లో 22లో వచ్చింది, 21లో వచ్చింది, 23లో కూడా వచ్చింది, మీరు చూస్తారు. నెక్స్ట్, ఏ పోర్టర్ లిఫ్ట్స్ అ హెవీ సూట్ కేస్ ఆఫ్ మాస్ 80 kg, ఓకే, అండ్ at the destination he lowers it down by a distance of 80 centimeters. సూపర్ కాన్సెప్ట్, కాన్సెప్చువల్ క్వశ్చన్ ఇది చూడండి. నేనే పోర్టర్ అనుకోండి, 80 kg లిఫ్ట్ చేసి పెట్టుకున్నా, నడిచాను, కొంచెం దూరం వెళ్ళి నా ఎక్కడ దింపాలో అక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత దీనిని ఏం చేశాను, 80 సెంటీమీటర్స్ దింపాను. దీన్ని ఏం చేశాను, 80 సెంటీమీటర్స్ లో చేశాను. So 80 centimeters with a constant velocity. Okay. Calculate the work done by the porter in lowering the luggage. Lift చేయడం కాదు, ఇక్కడున్న లగేజ్ ని ఆ 80 సెంటీమీటర్స్ కిందకి దింపడానికి ఎంత వర్క్ చేశాడు. చాలా సింపుల్ కాన్సెప్ట్. సో డైరెక్ట్ కాన్సెప్ట్. మాస్ ఎంత ఇచ్చారు, గివెన్ రాసుకోండి. మాస్ ఎంత ఇచ్చారమ్మా, 80 kg. ఇప్పుడు ఎంత డిస్టెన్స్ లేదా ఎంత హైట్ దింపాడు, కిందకి దింపుతున్నాడు అంటే దీని మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవుతోంది, గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతోంది, గుర్తుపెట్టుకోండి. సో వెరీ ఈజీలీ వీ కెన్ రైట్ హియర్ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ద బాడీ, యాక్ట్స్ ఆన్ లగేజ్ ఆర్ సూట్ కేస్, వాట్ ఎవర్. గ్రావిటేషనల్ ఫోర్స్ అనగానే వర్క్ డన్ ప్లేస్లో mgh రాసేయడమే, వెరీ సింపుల్. సో ఇక్కడ హెచ్ ప్లేస్లో ఎంత తీసుకోవాలి, 80 సెంటీమీటర్స్, నాట్ SI యూనిట్, టేక్ అ పాజ్ అండ్ కన్వర్ట్ ఇంటూ 10⁻² మీటర్స్. జీ వాల్యూ 9.8 తీసుకోమన్నాడు. ఇంతకంటే ఏమైనా ఈజీ క్వశ్చన్ ఉంటుందా, 2021లో వచ్చింది, ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఉంటుందా. W ఇజ్ ఈక్వల్ టు mgh. దట్స్ ఇట్, వర్క్ డన్ కావాలంతే. కాకపోతే పాజిటివ్ వర్క్ డన్నా నెగిటివ్ వర్క్ డన్నా ఆలోచించుకోండి. పాజిటివ్ వర్క్ డన్నా నెగిటివ్ వర్క్ డన్నా ఎట్లా, గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఇప్పుడు వీడు మనిషి, ఇక్కడ లగేజ్ ఉంది, సూట్ కేస్, ఈ సూట్ కేస్ని ఇలా కిందకి దింపుతున్నాడు. సో డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్లో ఉంది, కిందకి. గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, కిందకి. సో పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా ఆలోచించి చెప్పండి, బికాస్ ఇక్కడ చీట్ కోడ్స్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. 627.2J మైనస్ 627.2 జౌల్స్. సో చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తారు, పాజిటివ్ వర్క్ డన్నా నెగిటివ్ వర్క్ డన్నా. లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. ఇఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అ మూవింగ్ బాడీ బికమ్స్ 4 times its ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ, దెన్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ మొమెంటం. మళ్ళీ 2021లో వచ్చింది చూడండి, రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్. హైలీ రిపీటెడ్, నేను పదే చెప్తున్నాను చూడండి, ఎన్నిసార్లు వచ్చింది. ఇప్పటికి ఇది 4th క్వశ్చన్ అనుకుంటా, రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్. సో రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్ ఏంటి అంటే K is equal to P²/2m. సో ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాయండి. గివెన్ kinetic energy of a moving body becomes 4 times its initial kinetic energy. So K2 is equal to 4 times its initial kinetic energy. K2 is equal to 4K1.
దెన్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ మొమెంటమ్ అంటే P2 మైనస్ P1 బై P1 ఇంటూ 100 ఎంత అని అడుగుతున్నాడు. చేయడం వచ్చా రాదా? ఫస్ట్ ప్రాబ్లమ్ ఈ ప్రాబ్లమ్ అన్నీ సేమ్. 2022 2021 రిపీటెడ్ మోడల్స్ ఉన్నాయి. ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. 2 ఇయర్స్లో రిపీట్ అయ్యాయి అంటే ఖచ్చితంగా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో కూడా మోడల్స్ రిపీట్ అవుతాయి. ఎస్, ఈ మధ్యన జేఈ మెయిన్స్లో మోడల్స్ స్టాండర్డ్ మోడల్స్ రిపీట్ అవుతున్నాయి, చూసుకోండి. సో ఇక్కడ ఏం చేస్తాము, P1 P2 ఫైండ్ అవుట్ చేయాలి. సో K1 బై K2 ఇజ్ ఈక్వల్ టు P1 బై P2 హోల్ స్క్వేర్ యాక్చువల్గా అయితే. సో P1 బై P2 ఇజ్ ఈక్వల్ టు K1 బై K2 అండర్ స్క్వేర్ రూట్ K1 బై K2 ప్లేస్లో 4K1 రాస్తాం కాబట్టి ఆన్సర్ ఎంత వచ్చింది 1/2. అంటే P2 ఇజ్ ఈక్వల్ టు 2P1 పక్కన పెట్టుకోండి, సబ్స్టిట్యూట్ చేసేయండి, అయిపోయింది, కేల్కతం. P2 ప్లేస్లో 2P1 మైనస్ P1 బై P1 ఇంటూ 100 ఇజ్ ఈక్వల్ టు ఎంత? ఆబ్వియస్గా 100%. 1 కదా, 100% వస్తుంది. చూడండి ఎంత ఈజీగా క్వశ్చన్స్ సాల్వ్ అయిపోతున్నాయో. సో జేఈ మెయిన్స్ అంటే, ఫిజిక్స్ అంటే నో ఫియర్, జస్ట్ చిల్, జస్ట్ చిల్ చిల్, జస్ట్ చిల్. ఓకే, consider a force F is equal to, force is given as function of distance. I ఉంది, J ఉంది. సో ఫోర్స్ మళ్ళీ రాస్తాను, అక్కడ కనిపిస్తుందో లేదో, మైనస్ XI క్యాప్ ప్లస్ YJ క్యాప్. ఫోర్స్ ఈస్ గివెన్ as function of distance. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1 to 0, 0 to 1. ఫైండ్ ద వర్క్ డన్. ఓ ఎన్నిసార్లు రిపీట్ అయింది చూడండి. సేమ్ సీజన్లో 2021లోనే మళ్ళీ ఇది 2 సార్లు రిపీట్ అయింది, 2022లో రిపీట్ అయింది. అట్లుంటుంది మళ్ళీ ఫిజిక్స్తోని. సో W ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ F dx వాడతాము. సో ఇంటిగ్రేషన్ F dx ప్లస్ ఇంటిగ్రేషన్ F dy రెండు ఉండాలి. I ఉంది, J ఉంది కదా. సో ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది? 1 to 0, 1 to 0 ఏముంది? X dx ప్లస్ ఇంటిగ్రేషన్, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది? 0 to 1 y dy. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఐ హోప్ మీరు చేయగలరు అనుకుంటున్నాను. x²/2 y²/2 ఆన్సర్ 1/2 ప్లస్ 1/2 వస్తుంది మీకు. సో ఆన్సర్ 1 ఇస్ ద ఆన్సర్. సాల్వ్ చేసేయండి, వచ్చేస్తుంది ఆన్సర్. కీ చెక్ చేసుకోవాలి అంటే ఐ విల్ ప్లేస్ ద కీ ఇన్ ద లాస్ట్ స్లైడ్ ఆఫ్ దిస్ పీపీటీ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ వచ్చింది. అర్రే సేమ్ మోడల్ చూడండి, యూ ఇచ్చారు, మళ్ళీ సేమ్ మోడల్ రిపీటెడ్. చెప్పానా లేదా? ఇది ఒక స్టాండర్డ్ మోడల్ అని చెప్పాను. u ఇజ్ ఈక్వల్ టు a/r⁴ b/r⁴12. వెంటనే ఎలా రాసుకోవాలి? u ఇజ్ ఈక్వల్ టు a ఇంటూ r⁻6 ప్లస్ b ఇంటూ r⁻12. ఈక్విలిబ్రియం, అట్ ఈక్విలిబ్రియం, అట్ ఈక్విలిబ్రియం. వెంటనే మైండ్లోకి ఏం రావాలి? అట్ ఈక్విలిబ్రియం అనగానే మైండ్లోకి ఏం రావాలి? du/dr మస్ట్ బి ఈక్వల్ టు 0. ఇక్కడికే సగం ప్రాబ్లం అయిపోయింది. ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సెపరేషన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ అంటే ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్విలిబ్రియం దగ్గర అట్ ఈక్విలిబ్రియం ఆర్ ఎంత, అది కాకుండా పొటెన్షియల్ ఎనర్జీ కూడా అడిగారు. దీంట్లో కొంచెం ఎక్కువ ఆర్ వాల్యూ వస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ కూడా వచ్చేస్తుంది కదా. స్టార్ట్ చేసేద్దామా? ఇంకా చేసేయండి. du/dr మస్ట్ బి ఈక్వల్ టు 0. సో ఏ అలాగే ఉంటుంది. లెట్ us చేంజ్ ద కలర్. ఏ అలాగే ఉంటుంది, ఏ కాన్స్టెంట్. -6 ఇంటూ ఆర్ పవర్ -6 -1 ప్లస్ బి అలాగే ఉంటుంది -12 ఇంటూ ఆర్ పవర్ -12 -1. ఐ హోప్ మీకు డిఫరెన్సియేషన్కి ఫార్ములా తెలుసు అనుకుంటా, n ఇంటూ x పవర్ n -1. సో -6a ఆర్ పవర్ -7 -12 b ఆర్ పవర్ -13 ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవడమే. సో ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దెన్ వీ హ్యావ్, ఓకే, ఒకదాన్ని ట్రాన్స్పోజ్ చేయండి. 6a ఆర్ పవర్ -7 ఇజ్ ఈక్వల్ టు 12b ఆర్ పవర్ -13. మైనస్తో మనకి పెద్దగా పని లేదు. సో నో ప్రాబ్లం, డోంట్ వరీ అబౌట్ ఇట్. 6 1 టైమ్స్, 6 2 టైమ్స్. సో మనకి ఇది ఇటు ట్రాన్స్పోజ్ అయితే ప్లస్ అవుతుంది కాబట్టి ఆర్ పవర్
ప్లస్ 13 మైనస్ 7, ప్లస్ 13 మైనస్ 7 ఎంత అయింది, హోల్ పవర్ 6 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 2b బై a. సో r ఈజ్ ఈక్వల్ టు 2b బై a హోల్ పవర్ 1/6. r ఈజ్ ఈక్వల్ టు 2b బై a హోల్ పవర్ 1/6 ఇక్కడ మాత్రమే ఉంది, 2b బై a హోల్ పవర్ 1/6 ఇక్కడ కూడా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ రెండిట్లోనూ మళ్ళీ తేడా తెలియాలి అంటే ఖచ్చితంగా యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. టు ఫైండ్ యూ ఈ ఆర్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ ఆర్ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. యూ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ -6 కదా, 2b బై ఏ హోల్ పవర్ అది -6 ఇది 1/6 అంటే -1 ప్లస్ b ఇంటూ ఆర్ పవర్ -12. సో 2b బై ఏ హోల్ పవర్ -2 ఉంటుంది. సో దాన్ని సాల్వ్ చేసి ఫైండ్ అవుట్ చేయండి. ఐ థింక్ యూ విల్ గెట్ ఆన్సర్ దిస్ 4 వస్తుంది చూసుకోండి మీకు. a బై 2b a స్క్వేర్ బై 4b స్క్వేర్ ఇలా వస్తుంది మీకు. సో a స్క్వేర్ బై 4b స్క్వేర్. సో ఆన్సర్ ఇది రావాలి మీకు. ట్రై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, a person pushes a box on a rough horizontal platform surface. Okay, he applies force of super question. ఇదొక టఫ్ క్వశ్చన్ అనుకోవచ్చు. యాక్చువల్గా సొల్యూషన్ చెప్తే ఓస్ ఇంతేనా అనుకుంటారు, కానీ కొంచెం టఫ్. చూడండి, వేరియబుల్ ఫోర్స్. he applies 200 Newton over a distance of 15 meters. 15 meters వరకు 200 Newton కాన్స్టాంట్గా అప్లై చేశాడు. తర్వాత దేర్ ఆఫ్టర్ he gets progressively tired and his applied force reduces linearly with a distance of 100 Newton. 200 Newton అప్లై చేస్తూ 15 meters వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అలసిపోయి నెమ్మదిగా ఫోర్స్ తగ్గిపోయింది. ఎలాగా? డిస్టెన్స్తో పాటు లీనియర్లీ వేరియబుల్, కానీ డిక్రీజింగ్. డిస్టెన్స్ ఇంక్రీజింగ్, ఫోర్స్ డిక్రీజింగ్. ద టోటల్ డిస్టెన్స్ త్రూ విచ్ ద బాక్స్ హ్యాస్ బీన్ మూవ్డ్ ఈస్ 30 meters. అంటే 15 meters వరకు ఖచ్చితంగా 200 Newton అప్లై చేశాడు కాన్స్టాంట్ ఫోర్స్. నెక్స్ట్ 15 metersకి వేరియబుల్ ఫోర్స్ 100 Newtonsకి డిక్రీజ్ అయ్యింది. నెమ్మదిగా 100 Newtonsకి డిక్రీజ్ అయ్యింది. వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద పర్సన్ డ్యూరింగ్ ద టోటల్ మూవ్మెంట్ ఆఫ్ ది బాక్స్? దీనిని ఈజియెస్ట్ మెథడ్లో చెప్తాను చూడండి. ద ఈజియెస్ట్ మెథడ్ ఏంటి అంటే డ్రా గ్రాఫ్. డ్రా చేయడం అనేంత ఈజియెస్ట్ ఇంకొకటి ఉండదు. యాక్చువల్గా టఫ్ ఇంకొక మెథడ్ ఏంటి అంటే లిమిట్స్ తీసుకుంటారు. 0 to 15. వెన్ 0 to 15 ఎక్స్ అనేది 0 to 15 ఉన్నప్పుడు ఫోర్స్ ఏంటి, ఎక్స్ అనేది 15కి 30కి మధ్యలో ఉన్నప్పుడు ఫోర్స్ ఏంటి, ఇలా తీసుకొని చేయొచ్చు. కానీ ఈజియెస్ట్ మెథడ్ చెప్తాను చూడండి, డ్రా గ్రాఫ్. ఎందుకు గ్రాఫ్ చేయాలి అంటే మనకి తెలుసు వర్క్ డన్ అనేది ఏరియా అండర్ ఎఫ్ఎక్స్ గ్రాఫ్. ఇక్కడ వేరియబుల్ కూడా ఫోర్స్ డిస్టెన్స్తోనే కదా మారుతోంది. అదొక్కటి ఐడెంటిఫై చేయగలిగారా మీకు? ఇది క్లిక్ అయిందా, ప్రాబ్లం ఈజీ. సో ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఫోర్స్ డిస్టెన్స్తో వేరీ అవుతోంది. లీనియర్లీ వేరియబుల్ అని ఇచ్చారు చూడండి. లీనియర్లీ వేరియబుల్ ఫోర్స్ ఎప్పుడైతే డిస్టెన్స్తో వేరీ అవుతోందో ఖచ్చితంగా ఇలా అయినా ఆలోచించాలి, లేదా మనం ఇందాక చేసాం కదా ఇంటిగ్రేషన్, ఇలా అయినా ఆలోచించాలి, లేదా ఇదైనా. ఈ రెండు థాట్స్ మాత్రం రావాలమ్మా. సో ఎప్పుడైతే ఫోర్స్ డిస్టెన్స్తో వేరీ అవుతుందో గ్రాఫ్ గురించి అయినా ఆలోచించండి, లేదా డిఫరెన్సియేషన్ ఇంటిగ్రేషన్ గురించి అయినా ఆలోచించండి. సో ఇప్పుడు గ్రాఫ్ ఎలా గీయాలి? ఆబ్వియస్గా ఇక్కడ ఫోర్స్, ఇక్కడ డిస్టెన్స్ తీసుకుంటాను. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ 0 to 15 meters, 15 to 30 meters. 0 to 15 meters కాన్స్టాంట్ 200 Newton ఫోర్స్ యాక్ట్ అయ్యింది. సో కాన్స్టాంట్గా 0 to 215 ఇదంత వాల్యూ 200 Newton. అక్కడి నుంచి ఇంకొక 15 meters అంటే 30 meters వరకు ఫోర్స్ ఎక్కడి దాకా డిక్రీజ్ అయింది? 200 నుంచి 100కి డిక్రీజ్ అయ్యింది. 200 నుంచి 100కి డిక్రీజ్ అయ్యింది 30 దగ్గరకు వచ్చేటప్పటికి. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది? 100 Newtons.
గాట్ ఇట్? 15 దగ్గర నుంచి 30కి వెళ్ళేలోగా గ్రాడ్యువల్గా లీనియర్లీ స్ట్రైట్ లైన్, లీనియర్లీ అన్న పదం అందుకే ఇచ్చాడు. గ్రాఫ్ ఎలా గీయాలి? స్ట్రైట్ లైన్ గీయండి. ఖేల్ ఖతం. ఇప్పుడు ఏం చేయాలి? వర్క్ డన్. వర్క్ డన్ అంటే ఏంటి? ఏరియా అండర్ ద గ్రాఫ్. సో నాకు ఇదొక ఏరియా, నెక్స్ట్ ఇదొక ఏరియా ట్రెపీజియం. సో ఏరియా అండర్ ద గ్రాఫ్ మొత్తం వేసుకుంటే సరిపోతుంది. సో టోటల్ ఏరియా అండర్ ద గ్రాఫ్. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఏరియా ఏమవుతుంది? సైడ్ ఇంటూ సైడ్ 15 ఇంటూ 200 ప్లస్ దీనికి ఏరియా ఏమవుతుంది? ట్రెపీజియం ఫార్ములా గుర్తుందా? హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ parallel sides 100 plus 200 into perpendicular distance 30 minus 15 ఎంత? 15. సో ఈ మోడల్ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇదొక్కటే కొద్దిగా థోడా హట్కే అనమాట. అంటే మనం ఎక్స్పెక్ట్ చెయ్యని క్వశ్చన్ ఏదైనా ఉందంటే ఇలాంటివి ఉంటాయి. సో ఇది కొంచెం టఫ్ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. లేదు అంటే ఉన్న వాటిలో ఇది కొంచెం మోడరేట్లీ టఫ్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. Now moving on to next question. Water falls from a 40-meter height dam at the rate of 40-meter height dam at the rate of 9 into 10 power 4 kg per hour. సో ఇందులో ఏమేమి ఇచ్చారు? యాక్చువల్గా ఇది ఒకసారి సరిగ్గా చూస్తే 100 వాట్స్ ఉందంటే పవర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లోకి వచ్చాము. పవర్ మీద ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ చదువుతూ రాసేద్దాము. వాటర్ ఈస్ ఫాలింగ్ ఫ్రమ్ అ హైట్ అంటే h is equal to 40 meters at a rate of this many kg per hour అంటే mass is equal to 9 into 10 to the power 4 kg. Time ఎంత? Time is equal to 1 hour. Hour is not SI unit. సో కన్వర్ట్ చేయండి. 60 into 60 seconds. ఖచ్చితంగా సెకండ్స్లోనే ఉండాలి బికాజ్ ఇది SI యూనిట్స్లో ఉన్నాయి మిగతావన్నీ కూడా. సరే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. 50% ఆఫ్ ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఫుల్గా కాదు, క్వశ్చన్ సరిగ్గా చదవకపోతే పప్పులో కాలేస్తాము. సో 50% ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో యూజింగ్ దిస్ హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ నంబర్ ఆఫ్ ఎన్ని ల్యాంప్స్ కావాలి? నంబర్ ఆఫ్ ల్యాంప్స్ ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి? యాక్చువల్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? ఎన్ని నంబర్ ఆఫ్ ల్యాంప్స్ కావాలి అని అడిగాడు. సో క్వశ్చన్లో చిన్నగా లైట్గా ట్విస్ట్ ఉందన్నమాట. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ అంటే పవర్ ఈజ్ ఆల్సో గివెన్ యాజ్ 100 వాట్స్. ఎన్ని నంబర్ ఆఫ్ ఈ పవర్ ల్యాంప్స్ కావాలి? ఇన్ని పవర్ ల్యాంప్స్ వెలగాలి అంటే ఇందులో హాఫ్ మాత్రమే 50% మాత్రమే ఎనర్జీ సరిపోతుంది. సో ఈక్వేషన్ ఎలా రాయాలి? హాఫ్ ఆఫ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ పి. అర్థమైందా? సో half 50% of gravitational potential energy is converted to light n number of ఈ ఒక్కొక్క ల్యాంప్ ఇంత పవర్ ఎన్ని ల్యాంప్స్ కావాలి? సో సింపుల్ అయిపోయింది. n ఇంటూ పవర్ ప్లేస్లో 100 రాసుకోండి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాస్ ఎంత మనకి 9 ఇంటూ 10 to the power 4. g వాల్యూ 10 తీసుకోమన్నాడు. h 40 బై టైం ఎంతమ్మా? సరే పవర్ అంటే మనకి ఇది కదా టైం. పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం, మర్చిపోయాం. టైం పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం మర్చిపోయాం కాబట్టి రాసుకున్నాను. 60 ఇంటూ 60 సాల్వ్ చేయండి, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి, ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో ఇదంతా ఇంకా మామూలు క్యాలిక్యులేషన్ కదా, చేసేయండి. నెక్స్ట్, an automobile of mass m accelerates starting from origin initially at rest. Initially at rest అంటే obvious గా u is equal to 0 while the engine supplies constant power. Constant power problems చెప్పానా లేదా? స్టాండర్డ్ మోడల్ అని కూడా చెప్పాను. The position is given as function of time. పొజిషన్ టైమ్ రిలేషన్ విత్ pm కావాలి. పొజిషన్ టైమ్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోమని చెప్పాను? మనం వాడాల్సిన ఫార్ములా p is equal to f into v. p కాన్స్టెంట్, ఒకటి ఇంకొక టర్మ్స్లో కావాలి, ఖచ్చితంగా p is equal to f into v రావాలి. ఇప్పుడు f into v ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? m into a into v, p is equal to. కానీ నాకు x t రావాలి, x రావాలి, t రావాలి, x రావాలి అంటే యాక్సెలరేషన్ని x టర్మ్స్లోకి కన్వర్ట్ చేసుకోండి. యాక్సెలరేషన్ని x టర్మ్స్లో కన్వర్ట్ చేస్తే p is equal to మాస్ అలాగే ఉంటుంది. ఏ ప్లేస్లో
వి డివి బై డిఎక్స్ రాసుకోవచ్చు కదా ఇంటూ వి. ఎందుకు డివి బై డిఎక్స్ రాశానంటే మరి నాకు పొజిషన్లో అడిగారు, క్వశ్చన్లో పొజిషన్లో అడిగారు కాబట్టి వీ హ్యావ్ టు గో. అదే పొజిషన్ లేదు అంటే ఏ ప్లేస్లో డివి బై డిటి రాసుకోవచ్చు. సో కంటిన్యూ చేయండి. పి బై ఎం ఈజ్ ఈక్వల్ టు పి బై ఎం డిఎక్స్ కూడా షిఫ్ట్ చేద్దాము, ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది వి స్క్వేర్ డివి. సో కంటిన్యూ చేయండి. ఇంటిగ్రేషన్ చేస్తే ఇవి పోతాయి కదా. సో ఇంటిగ్రేషన్ పి బై ఎం డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ వి స్క్వేర్ డివి. సో పి బై ఎం కాన్స్టెంట్, పవర్ కాన్స్టెంట్, మాస్ కాన్స్టెంట్ కాబట్టి పి బై ఎం ఇంటిగ్రేషన్ డిఎక్స్ ఏమవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ డివి ఫార్ములా ఏమవుతుంది వి క్యూబ్ బై 3. సో మనము దీన్ని షిఫ్ట్ చేయండి. 3p బై ఎం ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి క్యూబ్. అయినా మనకు ఆన్సర్ రాదు. ఎందుకు అంటే వెలాసిటీ కాదు, మనకు కావాల్సింది ఏంటి టైంలో కావాలి. సో మళ్ళీ వెలాసిటీని ఎలా రాసుకుంటాము అంటే డిఎక్స్ బై డిటీగా రాసుకోవచ్చు కదా. వెలాసిటీని డిఎక్స్ బై డిటీగా రాసుకోవచ్చు. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఇటువైపు ఏం చేయాలి అంటే మనకి ఇప్పుడు డిఎక్స్ బై డిటీ హోల్ క్యూబ్. సో దీన్ని మార్చుకోవాలి అంటే రెండు వైపులా 1/3 ఎక్స్పోనెంట్ని 1/3 లేదా క్యూబ్ రూట్ తీసుకోండి సింపుల్గా. సో 3p బై ఎం హోల్ పవర్ 1/3 ఎక్స్ పవర్ 1/3 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది డిఎక్స్ బై డిటీ. నాకు టైమ్ ఎక్స్ టీలో కావాలి. సో ఎక్స్ టీలో వచ్చేసింది ఆల్మోస్ట్. సో డిటీ ఈజ్ ఈక్వల్ టు 3p బై ఎం, ఇవన్నీ కాన్స్టెంట్స్, దీన్ని మనం పెద్దగా పట్టించుకోకర్లేదు. డిటీ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇటువైపు తీసుకెళ్తే ఎక్స్ పవర్ -1/3 డిఎక్స్. మళ్ళీ ఇంటిగ్రేట్ చేయండి. మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తే ఇది కాన్స్టెంట్ అలాగే ఉంటుంది. 3p బై ఎం హోల్ పవర్ 1/3 ఇంటిగ్రేషన్ డిటీ వాల్యూ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ డిటీ వాల్యూ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ -1/3 ఇంటూ డిఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ పవర్ -1/3 ప్లస్ 1 బై -1/3 ప్లస్ 1. ఓకే, సో -1/3 ప్లస్ 1 అంటే 1 - 1/3 2/3 వస్తుంది మనకి. సో 3p బై ఎం హోల్ పవర్ 1/3 టీ ఈజ్ ఈక్వల్ టు ఇదేమైంది, ఇదే యాక్చువల్గా 2/3. సో రెసిప్రోకల్ అవుతుంది 3/2. ఎక్స్ పవర్ కూడా 2/3 మిగిలింది మనకి. కానీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కావాలి మనకి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కావాలి కాబట్టి ఎక్స్ని ఇక్కడ నుంచి ఇవన్నీ ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తాం. ట్రాన్స్పోజ్ చేసి లోపలికి తీసుకెళ్తే 8/9 వస్తుంది చూడండి. 8/9 p బై ఎం హోల్ పవర్ 1/2 అవుతుంది. 2/3 అలా ఇటువైపు వచ్చింది కదా 1/2 అవుతుంది. ఇంటూ టీ పవర్ ఎక్స్ పవర్ 2/3 క్యాన్సిల్ అవ్వాలి అంటే ఎక్స్పోనెంట్ని 3/2తో మనం మల్టిప్లై చేస్తున్నాము. సో టీ పవర్ 3/2. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అనమాట. మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కావాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కావాలి కాబట్టి ట్రాన్స్పోజ్ చేయండి. సో ఫైనల్ ఆన్సర్ మనకి ఏమొచ్చింది 8p/9m టీ పవర్ 3/2. సో ఆప్షన్ దిస్ ఈజ్ కరెక్ట్. సో 8p/9m ఇంటూ హోల్ పవర్ 1/2 3 పవర్ 3/2 ఇక్కడే ఉంది. ఇది 3/2 కానీ 9p/8m. ఇది 8p/9m బట్ 2/3 ఉంది. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా, ఈ మోడల్ నేను ఆల్రెడీ చెప్పాను, కాకపోతే కొంచెం లిటిల్ బిట్ చేంజ్ చేశారు అంతే. బట్ ఎస్, స్టాండర్డ్ మోడల్ అయితే ఇది. డిస్టెన్స్లో కావాలి అంటే v ఇంటూ dv/dx రాయాలి. టైంలో కావాలి అంటే ఏ ప్లేస్లో dv/dt రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఏ కాన్స్టాంట్ పవర్ మళ్ళీ వచ్చింది చూడండి. కాన్స్టాంట్ పవర్ డెలివరింగ్ మెషిన్ హ్యాస్ టువర్డ్స్ అ బాక్స్ which is initially at rest. Okay, initial velocity 0 along a horizontal straight line. Distance moved by the box in time t is proportional to. మళ్ళీ డిస్టెన్స్ అడిగారు. డిస్టెన్స్ ప్రపోర్షనల్ టు, ఇది నేను ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేశాను. ఐ హోప్ మీకు ఈ ఆప్షన్స్ విజిబుల్గా ఉన్నాయి అనుకుంటున్నాను. ఇది 3/2. ఓకే, ఇది t పవర్ 1/2, ఇది t పవర్ 2/3 అండ్ దిస్ ఈజ్ t. సో ఇది కూడా సేమ్ స్టాండర్డ్ మోడల్, ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేశాను. సేమ్ పాయింట్ I discussed in the class. So find the answer by yourself. So this is given as homework.
బికాస్ నేను ఆల్రెడీ ప్రాబ్లమ్స్కి సెపరేట్గా ఒక సెషన్ చేశాను కదా, అందులో ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో వీటన్నిటికీ సొల్యూషన్స్ ఇందులో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ని బట్టి సొల్యూషన్ చూసుకోండి. ఇవి పవర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. లాస్ట్ 3 ఉన్నాయి కదా పవర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవి. మిగతావన్నీ కూడా థియరీ బిట్స్ ఇచ్చారు కాబట్టి నేను పెద్దగా పెట్టలేదు, బికాస్ ఇవన్నీ నేను ఆల్రెడీ కవర్ చేస్తాను ప్రీవియస్గా. సో కొత్తగా ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రమే ఇందులో పెట్టాను కాబట్టి ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఎన్నో మోర్ అండ్ మోర్ PYQ సెషన్స్ ఆర్ గోయింగ్ టు కమ్ అప్ సెపరేట్లీ ఫర్ JEE and MSET. Do not get disheartened. Keep on practicing. That's all.